చెదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. దేవుని వాక్యం చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామం నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియకు యెహోవా మిమ్మునడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరు అందరూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన ఉన్నత నామమునకు స్తుతివందనాలు సమర్పించుకుంటూ, ఈ స్థలములో నీ వెలుగు అనేకుల హృదయాల్లో కలుగునట్లుగా మీరు కృపాకార్యం చేయమని మమ్మల్ని మేమే నీ కృపగల దయగల స్థాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రభువు ఇలా ప్రశ్నిస్తున్నాడు, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఈ వచనాన్ని మనం ఆధారంగా చేసుకుని ఉదయకాల సమయం నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రభు అడగ్గా, మనం
ప్రభా నీకు భయపడే మనిషిని ఎక్కడ ఉన్నాను అని చెప్పగలిగిన స్థాయి మనకు రావాలి అంటే దేవునికి భయపడే వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయో చెప్పాను. దేవుని భయం ఎక్కడ నుంచి వస్తుందో అది కూడా మీతో చెప్పడం జరిగింది. దేవునికి భయపడే 2 వ్యక్తుల సాక్ష్యాలు నేను మీతో పంచుకున్నాను. సరే, ఈ మధ్యాహ్న పూట మరో తలంపు, నన్ను గణపరచువాడు ఎక్కడ ఉన్నాడు, నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు. ఉదయం సందేశం, నన్ను గణపరచువాడు ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించబోతున్న సందేశం శ్రద్ధగా వినండి. ఈ భూమి మీద ఎన్నో పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు అంటే ప్రదేశమును బట్టి, ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి పద్ధతులు మారిపోతూ ఉంటాయి. మళ్ళీ చెప్పనా, ఈ భూమి మీద ఎన్నో పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు ప్రజలను బట్టి మారుతాయి, పరిస్థితులను బట్టి మారుతాయి, ప్రదేశాన్ని బట్టి మారుతాయి. భారతదేశంలో మనం కారు నడుపుతూ ఉన్నప్పుడు స్టీరింగ్ కుడివైపున ఉంటుంది. ఇది మన పద్ధతి. ఇదే మనం మిడిల్ ఈస్ట్లోకి వెళ్ళామనుకోండి, వారు కారు నడుపుతున్నప్పుడు స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది. అది ప్రదేశమును బట్టి, ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి పద్ధతిలో మార్పు. మనం రోడ్డు మీద నడిచినప్పుడు మనం భారతదేశంలో ఎడమ వైపు ఉండి నడవాలి. ఇది పద్ధతి. అదే గల్ఫ్ కంట్రీస్లోకి పోయామనుకోండి, మనం నడిచినప్పుడు మనం కుడివైపు నుండి నడవాలి. అది పద్ధతి. పద్ధతులు ప్రదేశానికి ఒకలాగా ఉంటాయి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి, ప్రజలను బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ప్రపంచంలో నియమాలు ఉన్నాయి. నియమాలు అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఒకేలాగా ఉంటాయి. నియమాలు మారు. ఇప్పుడు గురిజువల్లో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇట్లా వేశాను, కిందకి వెళ్తాయా, మీదికి వెళ్తాయా? కిందనే పడతాయి. అమెరికా దేశంలో గ్లాసు నీళ్ళు తీసుకొని ఇట్లా వేశాను, కిందకే పడతాయా, మీదికి వెళ్తాయా? కిందకే పడతాయి. అలాగే ఒక ఆడపిల్ల ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే కనీసం 9 నెలలు అవసరం భారతదేశంలో. మరి అమెరికా దేశంలో రోజుకొకడు పుడతాడా? అక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. అది నియమం. పద్ధతులు ప్రదేశాన్ని బట్టి మారచ్చు, పద్ధతులు ప్రజలను బట్టి మారచ్చు, పద్ధతులు పరిస్థితులను బట్టి మారచ్చు. కానీ నియమాలు మారవు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. అందుకే వాటిని నియమాలు అని అంటారు. పద్ధతుల్లో మార్పు ఉంటుంది, నియమాల్లో మార్పు ఉండదు. సరే, ఈ సంగతి ముందు మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు కూడా ఒక నియమం పెట్టుకున్నట్ట. ఇది దైవ నియమం. ఆయన పెట్టుకున్న నియమాన్ని గురించి దేవుడు ఒక సేవకుని ద్వారా మరి యొక్క సీనియర్ సేవకునికి ఆ నియమం వినిపించాడు. నేను చదువుతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 30వ వచనంలో చివరి మాట. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. సోదరి స్నేహితులారా వినండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష ఏమిటి అంటే, ఈ భూమి మీద ఆయన గణపరచబడాలి. ఈ భూమి మీద ఆయన నామం గణపరచబడాలి. దేవుడు ఇదే మలాకీ గ్రంథంలో తను ఎలాగ గణపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడో లేఖనములో ఇలా రాసి ఉంది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చూడండి 11వ వచనములో ఏం రాసిందో
మలాకి 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనులలో నా నామం ఘనముగా ఎంచబడును అని రాసి ఉంది. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును, అన్యజనులలో నా నామం ఘనముగా ఎంచబడును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నేను చదివిన వచనాల్లో ఏమర్థమవుతుంది అంటే, దేవుడు తూర్పు దిశ మొదలుకొని అటు పడమట దిశ వరకు అన్యజనులు అందరిలో సమస్త జనులలో ఆయన నామం గణపరచబడాలి అన్నది దేవుని ఆశ ఆకాంక్ష. అలాగనే ఆయన గణపరచబడవలసిన అవసరత కూడా ఉంది. ఆయన గణపరచబడకుండా ఇంకెవరు గణపరచబడాలి? సృష్టించింది ఆయన, నిర్వహిస్తున్నది ఆయన, పోషించుచున్నదాయన, కాపాడుచున్నదాయన, నడిపించుచున్నదాయన, మనందరి కొరకు ఒక భవిష్యత్తును నిర్ణయించి ఉంచినది ఆయన. మరి ఆయన గణపరచబడకుండా మరి ఎవరు గణపరచబడాలి? ఆయన గణపరచబడ్డం అనేది అది న్యాయమైన మాట. ఆయనే గణపరచబడాలి. అందుకే ఆయన అన్నాడు, నేను ఒక నియమం పెట్టుకున్నా, నేను గణపరచబడాలి. సరే, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో నేను వారిని తృణీకరిస్తాను అన్నాడు. ఈ మాట ఎవరికి వచ్చింది అంటే, ఏలీ అనబడిన ఒక వృద్ధ సేవకునికి ఈ మాట వచ్చింది. ఇది నేను చదివినప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే, ఈ నియమం భక్తిలో ఆలు లాంటి మాట, భక్తిలో ఏబిసిడి లాంటి మాట. ఇంత చిన్న మాట అంత పెద్ద ఆయనకు ఎందుకు దేవుడు చెప్పినట్టు? ఏలీ వయసులో పెద్దవాడు, ఏలీ వాక్యానుభవంలో గొప్పవాడు, ఏలీ సేవానుభవంలో చాలా సీనియర్. అటువంటి పెద్ద ఆయనకు భక్తిలో ఈ చిన్న మాట దేవుడు వినిపించడం భలే విడ్డూరం అనిపిస్తూ ఉంది. ఎదిగిన వాళ్ళకి పెద్ద పెద్ద మాటలే చెప్పాలి, చిన్నాళ్ళకి చిన్న చిన్న మాటలే చెప్పాలి. మరి ఇంత పెద్ద ఆయనకి ఇంత చిన్న మాట వినిపించాడు ఎందుకు? కారణాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. చూడండి, పైన ఇలా రాస్తుంది. 1 సమూయేలు 2:29 ఇలా చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి 2వ అధ్యాయం 29వ వచనంలో అడుగున ఇలా రాసి ఉంది, ఏలీ, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చెయ్యుచున్నావు. ఏమయ్యా నా సేవకుడు, నీవు నన్ను గొప్ప చేయవలసిన వాడివి, నీ కొడుకులను గొప్ప చేసుకుంటున్నావేంటి? కనుక ఏలీ దేవుని గొప్ప చేయటం మానేసి తన కుమారులను గొప్ప చేసుకోవటం ఆయన మొదలుపెట్టిన కారణం చేత, హే ఏలియా విను, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారమే పొందుతారు అన్నాడు. అమ్మ, అర్థమవుతున్నదా? ఇది మొదటి కారణం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో చూడండి ఏమి రాస్తుందో, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మను క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములను మీరేలా శ్రేష్టమైన భాగాన్ని పట్టేసుకుంటున్నారు? నా ప్రజలు నా సన్నిధిలో తమ నైవేద్యాలు అర్పించడానికి వచ్చి వారు నైవేద్యాలు అర్పిస్తూ ఉంటే నాకు చెందవలసిన మీరు తినేస్తున్నారేంటి? ఏలీ కొడుకుల దగ్గర 3 ముళ్ళు కొంకి ఉందట. అమ్మ వింటున్నారు? ఎన్ని ముళ్ళ కొంకి? 3 ముళ్ళ కొంకి ఒకటి ఉంది. ఈ దేవుని ప్రజలు దేవుని మందిరానికి వచ్చి దేవునికి అర్పణ నైవేద్యము అర్పించడానికి వాళ్ళ కుండలో కానీ తపేలాలో కానీ బొరుసులో కానీ వాళ్ళ నైవేద్యాన్ని వంట వండుతుంటే ఈ ఏలీ కుమారులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ 3 ముళ్ళ కొంకితో ఆ తపేలా మీద కొడుతున్నారు, లేదా బొరుసులో కొడుతున్నారు, లేకపోతే వినిన కుండలో కొడుతున్నారు, ఇలా లాగుతున్నారు. ఆ 3 ముళ్ళ కొంకితో ఏదైతే వస్తుందో వీళ్ళు తినేస్తున్నారు. అరే, ప్రజలు ఎవరికి అర్పిద్దామని వండుతున్నారు? దేవుని సందులో ముందు దేవునికి నైవేద్యం పెడదామని వండుతున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? దేవునికి అర్పించడం మాట ఏమో కానీ ముందు వీళ్ళు తినేస్తున్నారట.
ఏమయ్యా, నువ్వు నీ కొడుకులు కలిసి నాకు చెందవలసిన నైవేద్యాలు మీరేలా ముందు తీసుకుంటున్నారు? నువ్వు నన్ను గణపరచడంలా. అందుకనే ఈ మాట నీకు వినిపిస్తున్నా. నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమే పొందుతారు అన్నాడు. వింటున్నారా లేదా మీరు? నాకంటే నీ కొడుకులను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు. అందుకే ఈ మాట చెప్పాల్సి వచ్చింది నీకు. నువ్వు వయసులో పెద్దోడవే, వాక్యానుభవం కలిగిన వాడవే, చాలా సేవానుభవం కలిగిన వాడవే. అయినా ఈ చిన్న మాట నీకెందుకు చెప్పాల్సి వచ్చిందనంటే నువ్వు సరిగా లేవు. నన్ను గొప్ప చేయవలసిన వాడవు కాస్త నీ కొడుకులను గొప్ప చేస్తున్నావు, నాకు చెందిన నైవేద్యం అంతా నీవు తినేస్తున్నావు అన్నాడు. ఇంకో కారణం చూపిస్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనంలో 2:35 చూడండి ఏమి రాస్తుందో. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగిస్తాడు. నీవు నాకు అనుకూలంగా, నీవు నమ్మకమైన యాజకునిగా నువ్వు నాకు సేవ చేయటంలా, నీ అనుకూలంగా సేవ చేసుకుంటున్నావు. ఆ కారణం చేత నీ తరువాత నమ్మకమైన ఒక యాజకుడిని నియమించుకుంటాను, నువ్వు నాకు అనుకూలంగా నమ్మకంగా నువ్వు నాకు సేవ చేయటం లేదు అన్నాడు. అమ్మ, అక్క, చెల్లి వింటున్నారా? ఇన్ని మాటలు విన్న తర్వాత ఏలి ఏం చెయ్యాలి అని నాకు అనిపిస్తుందంటే, నెత్తి మీద ధూళి పోసుకొని, ఒంటి మీద గోని పట్ట కట్టేసుకొని, తిండి తిప్పల మానేసి, దేవుని నిబంధన మందసం శిలోహు దగ్గర కూర్చొని ముర్రోమని ఏడవాలి. దేవా, నాకు తెలియదు, నిన్ను గణపరచడం మానేసి నా కొడుకులను గొప్ప చేసుకుంటున్నానా? ఈ ప్రజలు తెచ్చిన నైవేద్యాలు నేను తిన్న మాట నిజమే, కానీ నీకు అర్పించకుండా నేను తీసుకున్న కారణం చేత నేను గణపరచడం లేదు గనక క్షమించు. నీ దృష్టికి అనుకూలమైన నమ్మకంగా నేను సేవ చేయలేకపోతున్నందుకు నన్ను మన్నించు అని ఏడవాల్సింది. కానీ ఏడుపు రావట్లా. ఒంటి మీద ధూళి పోసుకోవడంలా, గోనెపట్ట ధరించుకోవడంలా. ఎందుకని అని అంటే కారణం చెప్పనా? ఇతను భక్తిలో సీనియర్ అయిపోయాడు. నేను రాత్రో లేక ఇవాళ ఉదయం చెప్పాను ఎవరితోనో, భక్తిలో ఎప్పుడైనా ప్రమాదం ఏంటో తెలుసా? నాకన్నీ తెలుసులే అనే ఫెమిలియారిటీ, ఏమైపోద్దలే అనే క్యాజువాలిటీ. మేము చాలా ఎదిగిపోయాం, మేము చాలా పెద్దోళ్ళు అయిపోయాం, మాకు ఆ ప్రసంగం తెలుసు, మాకు ఈ ప్రసంగం తెలుసు, మాకు ఆ బోధకుడు తెలుసు, మాకు ఈ బోధకుడు తెలుసు అని చెప్పి మాకు తెలియందేముంది అని ఫెమిలియారిటీ అనే జబ్బు, అన్నీ మాకు తెలుసులే అనే మాయదారి జబ్బు, ఏమైపోతుందిలే అని క్యాజువాలిటీ జబ్బు, ఉదాసీన వైఖరి. ఈరోజు దేవుని పిల్లలమైన మనకు పట్టిన వింటున్న 2 జబ్బులు ఇవే. ఒక జబ్బు పేరు ఉదాసీన వైఖరి, మరో జబ్బు పేరు అన్నీ నాకు తెలుసు. అమ్మ, వింటున్నారా మీరంతా? ఈ ముసలాయనికి ఈ 2 జబ్బులే పట్టాయి. సీనియర్ సేవకుడు కదా, వయసు పెద్దదే, వాక్యానుభవం ఎక్కువే, సేవ చాలా సంవత్సరాలుగా శిలోహులో ఉండి చేస్తున్నాడు, ఏం తక్కువ కాదు ఈయనకి. అందుకని ఒక దేవుని సేవకుడు చెప్తుంటే, నువ్వెంతరా నువ్వు నాకు చెప్పేది అన్నట్టు. నా వయసు ఎంత, నీ వయసు ఎంత, నాకు తెలిసిన వాక్యం అంతా, నీకు తెలిసిన వాక్యం అంతా, నా సేవానుభవం ఎంత, నీ సేవానుభవం ఎంత, నేను ఎన్ని రోజుల నుంచి దేవుళ్ళు ఉన్నాను, నువ్వు ఎన్ని రోజు దేవుల్లోకి వచ్చావు. చూసారు ఎట్లుందో? ఆ రోజున ఏలీక పట్టిన జాడ్యం ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు పడుతుంది. వీళ్ళేమంటారో తెలుసా? నిన్న కాక మొన్న యేసు ప్రభువుని నమ్మావు, నువ్వేంట్రా మాకు చెప్పేది అనేవాళ్ళు లేరా? నేను మొన్న ఆ డోకిపరండూరులో చెప్పా ఒక విషయం. నేను రక్షించబడిన తొలి రోజుల్లో ఎవరు ఎలా రక్షించబడ్డారో, దేవుడు ఎవరిని ఎలా కలుసుకున్నాడో, ఎలాగ వాళ్ళని దర్శించాడో తెలుసుకుందామని ఒకటే పిచ్చి నాకు ఆ రోజుల్లో. అందుకే మా వీధిలో ఒకే క్రైస్తవ కుటుంబం ఉంటేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం.
అక్కగారేమో సోఫాలో కూర్చున్నారు. నన్ను ప్రభు దగ్గర నడిపించిన సహోదరుడు నేను వెళ్ళి కూర్చున్నాము. నేను అడిగాను, అక్క మీరు ఎట్లా మారు మనసు పొందారు, ఏ వాక్యంతో దేవుడు నేను కలుసుకున్నాడు, మీరు ఎలా మారారు, మీ మారు మనసు అనుభవం ఏంటో ఒక 2 ముక్కలు చెప్పండి అక్క, నేర్చుకుంటామంటే ఆవిడ అంది, ఒరేయ్ మాకు మారు మనసు ఏంట్రా, మేము పుట్టు క్రైస్తవులమైతేను. ఎవరంటే ఇల్లు పాపిస్టోళ్ళు, పుష్టు క్రైస్తవులు, పాపిష్టి క్రైస్తవులు. పుట్టగానెవడు క్రైస్తవుడు అవడు. ఈవిడేదో అలా అనుకుంటుంది పాపం. అనుకొని మాకు మారు మనసు అడుగుతావేంట్రా, మీ పుట్టు క్రైస్తవులమైతేను అనింది. అదేంటక్క మరి మీరు మారు మనసు పొందలేదా, మీరు పరలోకం ఎలా వస్తారు అన్నాను. ఆవిడంది, మా తాత కర్నూలు జిల్లాలో సేవకుడురా, మా నాన్న ఈస్ట్ గోదావరి కాకినాడలో సేవకుడురా, మాది సేవకుల కుటుంబం అనింది. నేను అప్పుడే విన్నానేమో, ఒక 3-4 రోజుల కిందట విన్నా. ఆ రోజుల్లో అదేంటో నికోదేము గురించి విన్నా బైబిల్ స్టడీలో. నికోదేము లాంటి పెద్దోడే తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం చేరమని యేసే చెప్పాడు కదక్క, మరి తిరిగి జన్మించకపోతే మీరు పరలోకం ఏమొస్తారు అన్నా నేను. ఏంట్రా పిలక నిగుడుతున్నట్టుంది నీకు, నీ వయసు ఎంత నా వయసు ఎంత, నీకెంత వాక్యం తెలుసు నాకెంత వాక్యం తెలుసు, నువ్వెప్పుడు క్రైస్తవుడు మేము ఎప్పుడు క్రైస్తవులం, నువ్వు మాకు చెప్పేటంటే పెద్దోడు అయిపోయావా అని ఆగలేదు ఆవిడ. వ్యంగ్యంగా ఏమందో తెలుసా, ఒరే నేను పరలోకం పోవాలంటే మా తాత పంచి పట్టుకుంటే వెళ్ళిపోతానరా. ఇంట ఏం పట్టుకుంటే పోద్దంట. కొంతమంది వాళ్ళ అమ్మా బాబుల్ని బట్టి పరలోకం పోదాం అనుకుంటారు. మీ అమ్మా బాబుల్ని బట్టి నువ్వు పరలోకం పోవు. నువ్వు మారు మనసు పొందాలా, నువ్వు రక్షించబడాలా, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. మా అమ్మ క్రైస్తవురాలు గనక నేను క్రైస్తవురాలని, మా నాన్న క్రైస్తవుడు గనక నేను క్రైస్తవురాలని, మా ముత్తాతలు దేవుని నమ్మారు గనక నేను పరలోకం పోతాననుకుంటే మోసపోయి మిగిలిపోతావంతే. చెప్పండి, ఏమై మిగిలిపోతావు? మోసపోయి మిగిలిపోతావు. వినండి, నేను అన్నాను, అక్క మీరేనుకోకండి, మీరు పరలోకం పోవడానికి మీ తాత పంచి పట్టుకుంటే నిన్ను నరకానికి లాగే బరువు నేను కిందకు లాగుతుంటే మీ తాత పంచి పట్టుకుంటే పాపం మీ తాత పంచి ఊడుద్దేమో, పరలోకంలో దిగంబరగా ఉంటాడు మీ తాత అన్నాను. ఒళ్ళు మండింది ఆవిడికి. ఆవిడ చచ్చే వరకు మళ్ళీ నాతో మాట్లాడలా. కానీ దేవునికి స్తోత్రం, మరణించే ముందు ఆమె ఏమంటే మారు మనసు పొందినట్టుగా, ఏమంటే ఆ మారు మనసు పొంది పశ్చాత్తాపంతో సిలువ చెంత చేరిన నాడు కలుషములన్నీ కడిగివేయన పాట పాడుకుని ఏడ్చేదట అక్కగారు. సంతోషం. అయితే వినండి, ఏమంటే ఈవిడికి సీనియర్ 10th ఉన్న మారే హృదయం కొంచెం ఉంది కనుక మారింది. కొంతమంది ఉంటారే మాయదారి మొండి క్రైస్తవులు, సంవత్సరాల తరబడిగా ప్రసంగాలు వినడవచ్చు. వీళ్ళ క్రైస్తవ వయసు ఎక్కువ, వీళ్ళ వాక్యం ఎరిగింది ఎక్కువ. వీళ్ళెవరంటే మీరు సీనియర్ క్రిస్టియన్స్ అంటారు. వీళ్ళ దగ్గర ఉన్న మొదటి జబ్బు పేరు ఫెమిలియారిటీ, రెండో జబ్బు పేరు క్యాజువాలిటీ. ఫెమిలియారిటీ అంటే మాకు తెలీదా, క్యాజువాలిటీ అంటే ఏమైతుందిలే మాకు తెలియదా, ఫెమిలియారిటీ ఏమైపోద్దులే క్యాజువాలిటీ. ఈరోజు క్రైస్తవ సంఘానికి పట్టిన ఈ 2 భయంకరమైన జబ్బులే మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఇదెందుకు చెప్పాను మీకు, ఏలికా జబ్బులున్నాయి. నువ్వెంతరా నా దగ్గరకు వచ్చి చెప్పడానికి, చెప్పినోడు మళ్ళీ దైవజనుడు అయినట్టు. చూడండి 27వ వచనంలో ఏమి రాసిందో, 1 సమూయేలు 2:27లో అంతటా దైవజనుడు ఒకడు ఏలీ నొద్దకు వచ్చి ఇట్లా నేను వచ్చి చెప్పినోడు దైవజనుడే, విన్నోడేమో సీనియర్ దైవజనుడు. ఇప్పుడు ఏలీ నాకన్నీ తెలుసులే, ఏమైపోతుందిలే అనే వైఖరి వలన ముఖం మీద ఏమంటే వినండి, నెత్తి మీద ధూళి పోసుకోలేదు, ఒంటి మీద గోని పట్టేసుకోలేదు, పశ్చాత్తాపడలేదు, శిలోహులో దేవుని నిబంధన మందసం దగ్గర ఏడవలేదు. అయితే దేవుడు వదిలేసేవాడు కాదు కదా, తన సన్నిధిలో సేవ చేసే సేవకుడు కాబట్టి సరే ఒక దైవజనుడు పంపించి చెబితే వినలేదు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న పిల్లాడితో చాలా విషయాలు చెప్పేస్తాను, ఈ పిల్లాడు మాట్లాడగలిగితే అమ్మో చిన్న పిల్లాడు ఇవన్నీ చెప్పేశాడంటే దేవుడే నాతో మాట్లాడతాడని మారుతాడేమో అని దేవుడు అనుకున్నాడు. అనుకొని ఏలీ దగ్గర ఉన్న పిల్లగాడు వాని పేరు సమూయేలు, ఆ సమూయేలుతో అన్నీ దేవుడు చెప్పేశాడు.
దేవుడు అన్నీ చెప్పాడనే విషయం మళ్ళీ ఏలీకి అర్థమై ఈ పిల్లగాడిని పిలిచారు. ఎవరే పిల్లాడరా, దేవుడు ఏదో నీకు చెప్పాడు, ఏమీ మరుగు చేయకుండా నాకు చెప్పు అన్నాడు. చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17 నుంచి చదువుతా. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులు ఏదైనా నువ్వు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చెయ్యునుగాకని చెప్పగా, పిల్లాడితో చాలా గట్టి మాటే చెప్తున్నాడు పెద్ద ఆయన. ఈవిడ పిల్లగాడు ఏం చేశాడు చూడండి. 18వ వచనంలో, సమూయేలు దేనిని మరుగు చెయ్యక సంగతంతయు అతనికి తెలియ చెప్పాను. బాలుడైన సమూయేలే మరుగు మొత్తం చెప్పేశాడు. గురువుగారు మిమ్మల్ని దేవుడు తీసేస్తాడంట, మిమ్మల్ని తీసేసి నన్ను నిలబెట్టుకుంటాడంట, నీ వల్ల నీ కొడుకు వల్ల దేవుడు విసిగిపోయాడంట, నన్ను దేవుడు నియమించబోతున్నాడంట అన్నీ చెప్పేశాడు. ఇప్పుడైనా చేయాల్సిన పనేంటి? మళ్ళీ శిలోహలో దేవుని మందసం ముందు కూర్చొని బోరమని ఆడాల్సిన వాడు, ఉపవాసం ఉండవలసిన వాడు, గోనిపట్ట ధరించుకోవలసిన వాడు. ఏమన్నాడో చూడండి. ఆయన అన్నమాట 18వ వచనం మళ్ళీ చదువుతా. సమూయేలు దేనిని మరుగు చెయ్యక సంగతంతా అతని తెలియ చెప్పాను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అనెను. ఏంటి మాట? సెలవిచ్చిన వాడు యెహోవా గనక ఆయన దృష్టికి ఇష్టమైన ఆయన చెయ్యునుగాక, నేనైతే మారనుగాక. ఏమిట్రా ఇట్లా తయారయ్యాడు? సీనియర్ క్రిస్టియన్. అమ్మా వింటున్నారా? ఏమండి, చాలా వయసున్న వాళ్ళు అన్ని ఎరిగిన వాళ్ళకి వచ్చిన దెయ్యం ఇలాగే పడుతుంది వీళ్ళకి. ఏం చేసుకుంటాడు చేసుకొని, సెలవిచ్చిన వాడు యెహోవా గనక ఆయన దృష్టికి ఇష్టమైంది ఆయన చెయ్యునుగాక, నేనైతే మారనుగాక. ఈ రోజున చాలా మంది మన సంఘాలలో ఇలానే కనబడుతున్నారండి. దేవుడు తన సేవకుల ద్వారా దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడే కూడా ఏం చేసుకుంటాడు దేవుడు? చేసుకొని నేనైతే మారనుగాక. వీళ్ళ హృదయాలు రోళ్ళైపోయాయి. అవి పగడల్లా వాళ్ళ తప్పిదాలు వాళ్ళకి అర్థమవుతున్నా, పశ్చాత్తాపడవలసిన అవసరం ఉన్నా, దేవుని దగ్గర బోరమని ప్రలాపించాల్సిన ఆవశ్యకత కనబడుతున్నా వీళ్ళు మారరు. ఇప్పుడు చెప్తాను, దేవుడు ఏం పెట్టుకున్నాడు నియమం? నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించేవారిని నేను తృణీకరిస్తా. ఇప్పుడు ఏలీ అతని కొడుకులు ఆయన తృణీకరించారు కాబట్టి దేవుడు ఏం చేయాలి? మాట్లాడరే, తృణీకరించాలి. తృణీకరించేశాడు. మీకు విషయం చెప్పనా? వీళ్ళు యాజకుని కుమారులే. అతని కుటుంబంలోని వారసులు రొట్టె ముక్కొకరు ముష్టెత్తుకునే వాళ్ళు అయిపోయారు. తినడానికి పొట్టలో రొట్టె ముక్కల కొరకు ముష్టెత్తుకునే మంది అయిపోయారు. దేవుడు నిన్ను యాజకునిగా గణపరిచాడు. మరి నువ్వు దేవుని గణపరచడం మానేసి నువ్వు ఇలాంటి తప్పడడుగులు వేస్తే దేవుడు తృణీకరించేశాడు. అమ్మ వింటున్నారా? ఎందుకో తెలుసా? నన్ను తృణీకరించేవారిని నేను తృణీకరిస్తాను, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు తన నియమం ప్రకారం పనిచేసుకొని పోతున్నాడు. ఏమిటి ఆ నియమం? నన్ను గణపరచలేదు, నన్ను తృణీకరించాడు, నేను ఇప్పుడు తృణీకరించాలి ఇన్నంతే. అందుకనే వింటున్నారా? పీఠం మీద నుంచి కింద పడి మెడగిరిగి చచ్చాడు సీనియర్ అయ్యగారు. ఆమె అర్థమవుతుంది చెప్పే మాట. ప్రమాదం జరిగిపోయింది కదా అంటారేమో, అది పెద్ద ప్రమాదం ఏం కాదులేండి. ఈరోజు కాకపోతే రేపన్నా ఈ ముసలి పీనుగు చస్తాడుగా, బతికుండిపోడుగా. కానీ కొద్ది రోజు బ్రతుకుంటే వృద్ధాప్యంలో ఉన్న సేవకుడు ఎంతమంది యవనస్తులకు చక్కగా చెప్పుండేవాడివో, కానీ గతించిపోయాడు. ఆయన కొడుకులిద్దరూ మేము నాయకులమే, మేము సేవకులమే అని మందసం మోసుకొని యుద్ధ భూమికి వెళ్ళి వారిద్దరూ చచ్చారు. అక్కడ ప్రమాదం జరిగిందా? జరిగింది. కానీ అది పెద్ద ప్రమాదం కాదు. ఈరోజు కాకపోతే రేపన్నా చస్తారుగా ఆ యవనస్తులు. కానీ అసలు ప్రమాదం జరిగిపోయింది. శిలోహలో ఉండవలసిన దేవుని మందసం, శిలోహలో ఉండవలసిన దేవుని సన్నది అది ఫిలిస్తీన్ల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నది లేకుండా అయిపోయారు దేవుని ప్రజలు. మీతో సంగతి చెప్పనా?
దేవుని మందస్సం ఉంటే దేవుని సన్నిధి ఉన్నట్టే. దేవుని మందస్సం ఉంటే దేవుని పోషణ వారికి ఉన్నట్టే. దేవుని మందస్సం ఉంటే దేవుని సంరక్షణ వారికి ఉన్నట్టే. దేవుని మందస్సం శిలోహుల వారి మధ్యలో ఉంటే దేవుని కాపుదల ఉన్నట్టే. ఇప్పుడు నిబంధన మందస్సం ఫిలిస్తీన్ల చేతిలో కలిపోయింది. దేవుని సన్నిధి లేదు, దేవుని పోషణ లేదు, దేవుని సంరక్షణ లేదు, దేవుని యొక్క కాపుదల నడిపింపు లేదు. ఇది అసలు ప్రమాదం. అమ్మ వింటున్నారా? దేవుడు పెట్టుకున్న నియమాన్ని దేవుడు తూచా తప్పకుండా ఆయన ఫాలో అవుతాడు. నియమం ముందే చెప్పేశాను. పద్ధతులు మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రదేశాన్ని బట్టి పద్ధతులు మార్చుకోవచ్చు, కానీ నియమాలు మారు. అందులోకి ఇది దేవుడు పెట్టుకున్న నియమం. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించేస్తాను అన్నాడు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు ఏలీ జీవితంలో జరిగిన ఈ గంభీరమైన భయోందోళనమైన ఆలోచించవలసిన ఈ అనుభవం వాళ్ళ వెనకాల వచ్చిన తరానికి పాఠం కాదు, ఇది గుణపాఠం. పాఠాలు ఎన్నైనా నేర్చుకోవచ్చు, గుణపాఠం ఒకటే నేర్చుకోవాలి. అమ్మ వింటున్నారు? పాఠాలు ఎన్నైనా నేర్చుకోవచ్చు, గుణపాఠం మాత్రం ఒకసారి నేర్చుకోవాలట. అందుకే మా వైపు సామెత ఉంటుందిలేండి, చెప్పనా? సామెత ఏంటో, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. మంచి గొడ్డుకు దెబ్బ కొడితే బాగుంటుందట, మంచి మనిషికి ఒక మాట చెబితే సరిపోద్దట. మరి మనం మంచి మనుషులం కాము, లేక మంచి గొడ్డులు అంటున్నాము కాదు, కానీ గొడ్డుని బాధినట్టు బాగుతున్నాడు వాక్యాలతో. అయినా బుద్ధి వచ్చి చావడం లేదు కదా మనకు. వింటున్నారో లేదా? పాఠాలు నేర్చుకుంటామా, గుణపాఠం నేర్చుకుంటామా? పాఠాలు ఎన్నైనా నేర్చుకుని అలాగే మిగిలిపోతాం. గుణపాఠాలు నేర్చుకుంటే మాత్రం భలే పరివర్తనలు మన జీవితంలో రావాలి. ఇప్పుడు ఏలీ జీవితంలో జరిగింది, అతని కొడుకుల జీవితంలో జరిగింది, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగింది, వెనకాలొచ్చే తరాలకు ఇది గుణపాఠం. ఏమి నేర్చుకోవాలి బాబు మీరు? నేను దేవుని గణపరిచానా, నా దేవుడు గణపరుస్తాడని నేర్చుకోవాలి. నేను దేవుని తృణీకరించానా, దేవుడు నన్ను తృణీకరిస్తాడని నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను మీ తండ్రినైతే, మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానునైతే, మీరు నా దాసులైతే నాకు రావాల్సిన ఘనత ఏది? దేవా, ఇదిగో మేము గొరిజోల మీటింగ్లో కూర్చొని నిన్ను గణపరిచే వాళ్ళు ఎక్కడ కూర్చున్నాం అని మనం చెప్పగలిగితే మనం ధన్యులమే. ఇప్పుడు నా సందేశం అంతా చెప్తాను. దేవుని గణపరిచే వాళ్ళు ఎట్లుంటారో, దేవుని తృణీకరించే వారు ఎట్లుంటారో నేను రెండు విడగొట్టి చెప్తా. ఈ రెండు చెప్పినప్పుడు దూరం విషయాలు అయితే మీరు మర్చిపోతారని దగ్గర విషయాలు చెప్తాను మీకు. ఇంతగా మీరు నాకు దగ్గరగా ఉన్నారా లేదా? మీ మనసులో ఏదో నాకు దూరంగా వెళ్ళిపోయినట్టు కనబడుతున్నాయి కొంతమంది. కొంచెం దగ్గరగా ఉన్నాడు, తల్లి దండం పెడతా, కొంచెం దగ్గరగా ఉండండి, విషయాలు బాగా వింటూ ఆలోచించండి. ఏలీ తర్వాత వచ్చిన వెరీ ఫస్ట్ జనరేషన్లో ఈ గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు దేవుని గణపరచడం నేర్చుకోవాలిగా. సరే, ఆ సంగతి మీతో చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తుల్ని మీకు ఇప్పుడు మీ ముందు పెడతాను. ఒక ఆయన వాళ్ళ నాయన యొక్క గాడిదలు పోతుంటేను వెతకడానికి పోయాడు. ఒక ఆయనేమో నాయన అప్పగించిన గొర్రెలను అరణ్యములో మేపుకుంటూ బ్రతుకుతున్నాడు. మొదట ఆయనేమో సమూయేలు చేత ఏర్పరచబడ్డాడు, రెండో ఆయనేమో అదే సమూయేలు చేత ఏర్పరచబడ్డాడు. మొదట ఆయనేమో, వింటున్నారా లేదా, సమూయేలు చేత అభిషేకించబడ్డాడు, రెండవ ఆయనేమో అదే సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. మొదట ఆయనేమో దైవాత్మ కలిగిన వాడయ్యాడు, రెండో ఆయన కూడా దైవాత్మ కలిగిన వాడయ్యాడు. మొదట ఆయన ప్రవక్తలో ఒకడా అనిపించుకున్నాడు, రెండో ఆయన ప్రవక్త పరిచర్యే చేసేసాడు. మొదట ఆయన ఇశ్రాయేలుగా రాజు, రెండో ఆయన ఇశ్రాయేలుగా రెండవ రాజు. ఎవరో మీకు అర్థమైపోయింది, వేరుగా చెప్పనక్కర్లే, పేర్లు చెప్పాలా? మీరు చెప్పండి ఆ పేర్లు ఏంటో. ఇటువైపులు కాదు, ఇటువైపులు చెప్పండి అమ్మ తల్లి. ఎవరు వీళ్ళిద్దరు? గాడిదలు వెతుక్కుంటూ పోగా దేవుని చేత నియమించబడి అభిషేకించబడి ఇశ్రాయేలుగా మొట్టమొదటి రాజుగా చేయబడిన ఆయన ఎవరైనా ఏంటారు? అట్లా గుడ్లప్పగించి వస్తున్నారు.
బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన సౌలు కాడా? రెండో ఆయన నాయన గొర్రెలు మేపుతా సమూయేలు చేత ఏర్పరచబడతా అభిషేకించబడి ఇశ్రాయేలుగా రెండవ రాజుగా మారినవాడు ఎవరైనా దావీదు కదా. వీళ్ళిద్దరి ముందు ఈ నియమం ఏం చేసిందో వీళ్ళకి తెలుసు. వీళ్ళు వెరీ ఫస్ట్ జనరేషన్ అండి. పోని పెద్ద జనరేషన్ గ్యాప్ ఉంటే వీళ్ళకి ఆ నియమం తెలియదు గనక అడ్డదిడ్డంగా బతికారు అనుకోవచ్చు. వీళ్ళు వెరీ ఫస్ట్ జనరేషన్. ఏలీ తరువాత సమూయేలు వచ్చాడు. సమూయేలు కాలంలో మనుషులే కదా వీళ్ళిద్దరూ. మరి ఇంత ముందున్న తరమోలకి ఏం జరిగిందో అది మన గుణపాఠంగా పెట్టుకుని బ్రతకాలి కదా మరి. కానీ అప్పుడే మర్చిపోతాం. మీ ముందున్న తరమోలకి ఏం జరిగిందో అప్పుడే మర్చిపోతామా మనం? ఏలీకి ఏం జరిగిందో, ఆయన కొడుకులకి ఏం జరిగిందో, ఆ రోజులో శిలోహులో ఉండవలసిన దేవుని సన్నిధి ఏమైపోయిందో అన్నీ తెలిసిన వీళ్ళిద్దరు ఎట్లా బతికారో చెప్తాను వినండి. వీళ్ళిద్దరిని మీ ముందు పెట్టి దేవుని గణపరిచేదానికి కొన్ని సబ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మెయిన్ ప్రిన్సిపల్, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వాళ్ళని తృణీకరిస్తాను. అది ప్రధానమైన నియమం. ఆ నియమం కింద కొన్ని అనుబంధ నియమాలు ఉంటాయి. రాసుకోగలిగినంత రాసుకోండి, మళ్ళీ మీరు ధ్యానం చేయండి. ఇంకెవరికైనా చెప్పాలనిపిస్తే తిరిగి చెప్పేయండి. ఈ ప్రసంగం మీద కాపీ రైట్లు లేవు, నేనే బైబిల్ వచ్చి కాపీ కొట్టా. ఇక దీని కాపీ రైట్లు ఏముంటాయి? దయచేసి చెప్పండి ఈ మాటలు తెలియని వారికి. సరే, దేవుణ్ణి గణపరచండి, ఆయన వారిని గణపరుస్తాడు. మీరు దేవుని తృణీకరిస్తే దేవుడు మిమ్మల్ని తృణీకరిస్తాడు అనే ప్రధాన నియమం కింద కొన్ని అనుబంధ నియమాలు ఉన్నాయి. ఈ అనుబంధ నియమాలు వీళ్ళిద్దరూ ఎట్లా ఫాలో అయ్యారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటి మాట ఏంటనంటే దేవుని చిత్తము చెయ్యుట. దేవుని చిత్తము చేసేవాడు దేవుని గణపరచువాడు, దేవుని చిత్తము చేయనివాడు దేవుని తృణీకరించేవాడు. సరే, ముందు సౌలు సంగతి తేల్చుదామరండి. ఈ సౌలు గురించి మాట్లాడుతా. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు అతనితో అంటే సౌలుతో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుట నేను చూచి ఇంకనూ యెహోవాను సాధ్యపరచకమనిపే ఫిలిస్తీయులు నా మీదకొచ్చి పడుదురేమో అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలర్పించానన్నాడు. సాహసించి నేను దహన బలర్పించాను. సాహసించి అనే మాట ఎందుకన్నాడు అంటే ఆయన తెలుసు ఒక విషయం. దహన బలి అర్పించవలసిన వాడు యాజకుడు. దేవుడు నన్ను యాజకునిగా నియమించలా, నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు. రాజునైన నేను దహన బలి అర్పించకూడదు. యాజకులు మాత్రమే దహన బలి అర్పించాలి, అది దేవుని చిత్తం. ధర్మశాస్త్రమును పట్టుకొని దేవుని ప్రజల మీద పరిపాలన ఇవ్వవలసిన నేను ధర్మశాస్త్రం చదివిన వాడని నాకు తెలుసు. రాజులు దహన బలి అర్పించకూడదు, యాజకులు అర్పించాలని నాకు తెలుసు. నాకు దేవుని చిత్తం తెలిసినా దాన్ని మీరి బతికాను, అందుకే సాహసించి బలర్పించాను అన్నాడు. అమ్మా వింటున్నారా? దేవుని చిత్తం ఎరిగిన దాన్ని పాటించిన వాడు దేవుని తృణీకరించేవాడు. తృణీకరిస్తాడు దేవుడు, ఇన్ని చూపిస్తాడు. చివరికి వచ్చేవారు కాకండి. దేవుడు తన నియమాలు పాటించడంలో ఆయనేమి కాంప్రమైజ్ అవ్వడు, ఆయనేమి రాజీ పడ్డు. ఆయన తన పర అనే భేదం ఉండదు, ముద్దు బిడ్డ లేకపోతే ఇష్టం లేనోళ్ళని ఉండదు, స్నేహితులు శత్రువులని దేవునికి ఉండదు. ఎవరికైనా ఆయన నియమం పెట్టుకున్నాడంటే నియమం ప్రకారం చేసుకుని పోతాడంతే. అయ్యో, ఈ సౌలు నేను పిలుచుకున్నా, నేను రాజుగా నియమించా, నేను ఆత్మతో అభిషేకించా, ఇతన్ని రాజుగా చేశా, నేను ఎందుకు ఇతను తృణీకరిస్తాను అనుకోడు. ఆయన తృణీకరించేస్తాడంతే. తృణీకరించిన వాడిని తృణీకరించడం, గణపరిచిన వాడిని గణపరచడం ఆయన పెట్టుకున్న ప్రధాన నియమం. అందులో అనుబంధ నియమం మొదటిది ఏంటో దేవుని చిత్తము చేయడం. ఈ సభలకు దేవుని చిత్తం తెలిసినా దేవుని చిత్తం చేయడంట. సాహసించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనులు చేస్తాట.
నువ్వు తృణీకరించిన వాడవి కాదా, దేవుడు తృణీకరిస్తాడు ఇతగాడిని. అదేంటో చివరిలో చెప్తాను. ఇప్పుడు దావీదు దగ్గరకు రండి, చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథానికి రండి, రాసుకోండి. మంచి మాట. సమూయేలు 2వ గ్రంథానికి రండి, 2వ అధ్యాయం చూడండి. ఏముందంటే 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా సెలవిచ్చాను. నీవు పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. దావీదు ఇశ్రాయేల్ దేశానికి బయట తిరగాల్సి వచ్చింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అరణ్యాలు బట్టి తిరుగుతున్నాడు. సరే, చంపే రాజు చచ్చిపోయినాడు, సౌలని తెలిసింది. దేవా, ఇప్పుడు నేను పట్టణములకు పోదునా అని అడిగాడు. వెళ్ళవయ్యా అన్నాడు దేవుడు. వెళ్ళమంటున్నావు, సరే ఏ పట్టణాన్ని పొమ్మంటావు అని అడిగాడు. నీవు హెబ్రోనికి వెళ్ళని దేవుడు చెప్పాడు. అప్పుడు దావీదు హెబ్రోనికి వెళ్ళాడు. ఏమిటి దావీదు అనుభవం అంటే, దేవుని చిత్తం తెలియకపోయినా అడిగి మరి దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తం చేసేవాడు. మళ్ళీ చెప్పనా, దేవుని చిత్తం తెలియకపోయినా అడిగి మరి దేవుని చిత్తం తెలుసుకొని ఆ దేవుని చిత్తము చేసేవాడు. ఇతగాడు కదా దేవుని గణపరచువాడు. దేవుని చిత్తం తెలిసినా అది చెయ్యనివాడు దేవుని తృణీకరించేవాడు. దేవుని చిత్తం తెలియకపోయినా అడిగి మరీ తెలుసుకొని దేవుని చిత్తము చేసేవాడే దేవుని గణపరచువాడు. మంచిది. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. దేవుని చిత్తం చేయడం ఇష్టమైన పనేనా? ఇక్కడ ఉన్నారా లేదా? 1 యోహాను పత్రిక 2:17 ఇలాగన్నాడు యోహాను. ఏమన్నాడు తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును అన్నాడు. దేవుని చిత్తం చేసేవా నిరంతరము నిలుస్తారు. దేవుని పిల్లలమైన మనం దేవుని చిత్తమే చెయ్యాలి. అంతెందుకు, మనం ఏ యేసు ప్రభునైతే నమ్మామో, ఏ యేసు ప్రభునైతే వెంబడిస్తున్నామో ఆయనే ఇలాగన్నాడు. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడమే నాకు ఇష్టమైన పని అన్నాడు. నువ్వు నమ్మిన యేసు ప్రభువే తండ్రి చిత్తం చేస్తుంటే, ఆయన వెంబడిస్తున్న మనం దేవుని చిత్తం తెలుసుకోపోతే ఎలాగా? మీరేమనుకోరా, ఒక విషయం చెప్తాను. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు భలే పాడతారండి పాట. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చే కుమ్మరివే, సారే పైనున్న మంటీనయ్యా, సరియుగ పాత్రగా చెయ్యుమయ్యా. సర్వచిత్తము నీది, నా చిత్తాలు ఏమి ఉండవు అని పాడతావు. మంచి పాట. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఎందుకలా తొందరపడతారు, ప్రార్థన చేద్దామండి, దేవుని చిత్తం కనుక్కుందామండి, మీ త్వరపడ భూమి కొనాలనుకుంటున్నారు, మీ త్వరపడ పిల్లలు పంపించేద్దాం అనుకుంటున్నారు, ఆ పిల్లగా చదువు పంపుదాం అనుకుంటున్నారు, దేవుని చిత్తం కనిపెడదాం. ఆగండి అంటే, నార్మల్ నా ఇష్టం. ఆడపిల్ల నోరు ముయించేసి ఇతగాడు ఇష్టం నెరవేర్చుకుంటాడు. మరి గుడిలో ఏం పాడాడు? సర్వచిత్తంబు, మాట్లాడరా మీరు, నీదేనయ్యా, స్వరూపమిచ్చే కుమ్మరివే. కొంతమంది అక్కలు కూడా ఏదో చేద్దానికి త్వరపడుతుంటే భర్త అంటాడు, ఎందుకమ్మా ఇలా తొందరపడతావు, కొంచెం ఆగరాదా, ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం కనిపెడదామంటే, నోర్మీ బావా, బావని పిల్లాడింది లేండి, పీకలా తిప్పి నోర్మీ అంటది. అరే భర్తకు నోర్మి అన్నంత మాట్లాడిందంటే ఇదేం మారు మనసు పొందింది? వాళ్ళకాడు దిక్కుమాలిన అక్క. కొంతమంది అక్కలు అలాగే ఉంటారండి, బయట భర్తను గౌరవించినట్టు కనబడతారు కానీ ఇంటిలో నోర్లు మూయించేస్తారు. ఈ మగాళ్ళు కూడా వింటున్నారా లేదా? ఊరి మీదకి వచ్చినప్పుడు హీరోలు కానీ ఇంట్లోకి వెళ్తే ఆవిడ గారి దగ్గర జీరోలు. అలా అవ్వడానికి మీరే కారణం, నోరు మూయించేస్తారుగా. వింటున్నారా లేదా మీరు? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, దేవుని గణపరిచే దేవుని చిత్తము చేసే వాళ్ళమా, లేక దేవుని తృణీకరించే మనష్టాలు చేసుకునే వాళ్ళమా? ఏంటి మన సంగతి? ఆయన అంటున్నాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని తృణీకరించేస్తానన్నాడు. అందులో ఒక అనుబంధ నియమం దేవుని చిత్తము చెయ్యుట.
ఈ రోజున క్రైస్తవులకు దేవుని చిత్తం చేయటం అనే మాట అర్థం కాని విదేశీ పదం అయిపోయింది. అర్థం కావట్లా. నేను మారు మనసు పొందిన తొలి రోజుల్లో ఏదైనా చెయ్యబోతుంటే అన్నయ్యలు అడిగే, తమ్ముడా దేవుని చిత్తం కనిపెట్టావా, దేవుడు నీతో మాట్లాడా అని అడిగేవాళ్ళు. ఏది నువ్వు నీ డైలీ పోర్షన్ ఏం చదివావు నిన్న, దేవుడు ఏం మాట్లాడి నీ నోట్స్ చూపించు అనేవాళ్ళు. అందులో చూపించకపోతే తొందరపడద్దు, దేవుని చిత్తం కనిపెట్టు అనేవాళ్ళు. ఈ రోజున మేము అడిగితే చూపించేది లేదు, అడిగితే చెప్పేటంత దీనత్వం లేదు. నువ్వెవడు అడగడానికి రండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. ఈ ప్రధాన నియమం కింద మొదటి అనుబంధ నియమం దేవుని చిత్తం చేయడం. దేవుని చిత్తం ఎరిగి చెయ్యని సౌలు దేవుని తృణీకరించిన వాడే. దేవుని చిత్తం ఎరగకపోయినా తెలుసుకొని మరి దేవుని చిత్తం చేసిన దావీదు దేవుని గణపరచువాడు. ఫస్ట్ ఎవడు సబ్ ప్రిన్సిపల్ అయిపోయింది అనుబంధ నియమం. రెండో అనుబంధ నియమం చెప్తాను వినండి. రెండో అనుబంధ నియమం ఏంటంటే దేవుని సమయాల వరకు వేచి ఉండడం. దేవుని సమయాల వరకు వేచి ఉండడం. మళ్ళీ సౌలు విషయం చదువుదాము రండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మళ్ళీ చూడండి ప్రియులారా, 11-12 వచనాలు. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుంచి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు. ఇక్కడ విషయం మిమ్మల్ని అడగాలి. నిర్ణయ కాలమున నువ్వు రాలేదు. ఒక విషయం అడుగుతాను, చెప్పండి. చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. మీరు స్కూల్కి వెళ్ళారు లేదా కాలేజీకి వెళ్ళారు, టైం టేబుల్ మీరు తయారు చేసి ప్రిన్సిపాల్కి ఇచ్చి కాలేజీ నడిపించుకోమంటారా, లేక ప్రిన్సిపాల్ గారు హెచ్ఎం గారు వాళ్ళు టైం టేబుల్ వేసి కాలేజీ స్కూల్లో రన్ చేస్తారా? చెప్పండి మా పిల్లలు. మనం టైం టేబుల్స్ ఇస్తావా, ఆయన టైం టేబుల్స్ ఇస్తాడా? వాళ్ళు టైం టేబుల్స్ ఇస్తారు, మనం టైం టేబుల్ వేయకూడదు. దేవుని ప్రవక్త, నిన్ను రాజుగా నియమించిన వాడు, చివరి న్యాయాధిపతి, యాజకుడు కూడా నిన్ను అభిషేకించిన వాడు, నిన్ను రాజుగా నియమించిన వాడు, ఆయన చెప్పిన సమయానికి వస్తాడు. నువ్వు టైం టేబుల్ పెట్టుకుని నువ్వు నిర్ణయకాలం రాలేదు కాబట్టి ఆగలేకపోయాను. దేవుని సమయాల వరకు వేచి ఉండని సౌలు దేవుని తృణీకరించిన వాడు. వింటున్నారా లేదా మీరు? ఇప్పుడు దావీదు దగ్గరకు వద్దామనండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారట. ఇక్కడ మంచి ఆలోచన ఉంది, చెప్తాను వినండి. దావీదుకు అభిషేకం ఎవరు చేశారు? సమూయేలు చేశాడు. దావీదుకు పట్టాభిషేకం ఎవరు చేశారు? యోధావారు హెబ్రోనోలు చేశారు. అభిషేకానికి పట్టాభిషేకానికి ఏమిటి వ్యత్యాసం? అభిషేకించబడిన రాజుకు సింహాసనం ఉండదు, అభిషేకించబడిన రాజుకు సామ్రాజ్యం ఉండదు, అభిషేకించబడిన రాజుకు సైన్యం ఉండదు. కానీ పట్టాభిషేకం చేయబడిన రాజుకు సింహాసనం ఉంటుంది, పట్టాభిషేకం చేయబడిన రాజుకు సైన్యం ఉంటుంది, పట్టాభిషేకం చేయబడిన రాజుకు సామ్రాజ్యం ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు రాజేనా? మాట్లాడరేమండి? రాజేనా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన పూజించడానికి వచ్చామని తూర్పు దేశ విజ్ఞానులు అన్నారు కదా. రాజుగానే పుట్టాడు, రాజుగానే బ్రతికాడు, రాజుగానే మరణించాడు. అయితే ఏ రాజు అయినా? అభిషేకించబడిన రాజా, పట్టాభిషేకం చేయబడిన రాజా? ఏమంటారు తమ్ముడు? అభిషేకించబడిన రాజు. పట్టాభిషేకం ఏం కావాలా? నువ్వు నా కుడి పక్కన కూర్చో, నీ శత్రువులన్నీ పాదములకు పీఠంగా చేసి నీకు సామ్రాజ్యం ఇచ్చే వరకు నా కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఈ రోజుకి యేసుప్రభు పట్టాభిషేకం అవ్వాలా? ఆయన కేవలం అభిషేకించబడ్డ రాజే, ఆయనకి ఇంకా పట్టాభిషేకం జరగల. పట్టాభిషేకం జరిగి ఉంటే ఆయన శత్రువులు అతని పాదముల కింద పీఠమై ఉండేవాళ్ళు, అతనికంటూ సైన్యం ఉండేది, అతనికంటూ సామ్రాజ్యం ఉండేది. ఈ రెండింటికి వ్యత్యాసం తెలియకపోతే యేసు ఎలాంటి రాజో తెలియక మనకు గందరగోళం అయిపోతాం. యేసు అభిషేకించబడిన రాజు, ఆయనకి ఇంకా పట్టాభిషేకం జరగల. ఇప్పుడు దావీదును సమూయేలు అభిషేకించాడు,
పట్టాభిషేకం హెబ్రోనులు చేశారు. ఈ మధ్యలో సమయం ఎంతో చెప్పన, ఆయన అభిషేకించబడినప్పుడు అతని వయసు 17, అతని పట్టాభిషేకం జరిగినప్పటికీ అతని వయసు 30. మధ్యలో ఎంతకాలం ఉందమ్మా? ఏమర్రా లెక్కలు కూడా రావా? పథకాలు వచ్చిన డబ్బులు లెక్కెట్టేస్తారా? మంచికి 7,000 లెక్కెట్టారు ఎవరైనా? పథకాలు వచ్చిన డబ్బులు బాగా లెక్కెడతారా? మరి లెక్క చెప్పరే అన్న, నాకు కరెక్ట్గా చెప్పాలా? ఎవడు 30 ఏట పట్టాభిషేకం అయింది, 17వ ఏట ముందు అభిషేకం అయింది. మధ్యలో టైం ఎంత? 13 సంవత్సరాలు. ఏంటమ్మా? 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు దావీదు ఎవడ్రా సౌలు రాజు? నేనే రాజును, నేను అభిషేకించబడ్డానని అడిగితే ఆపినోడు ఎవడున్నాడు చెప్పండి? దావీదుని. రాజుగారి కొడుకైన యోనాతానికి వాళ్ళ నాన్న కంటే దావీదంటే ఇష్టం. రాజుగారి కూతురైన మీకాలక్కకు వాళ్ళ నాన్న మీద కంటే తను ప్రేమించిన దావీదంటే ఇష్టం. రాజుగారి ఇంట్లో ఉన్న యోధులందరికీ రాజుగారి కంటే దావీదంటే ఇష్టం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజైన సౌలు కంటే దావీదంటే ఇష్టం. ఇప్పుడు దావీదు ఎవడ్రా ఆ సౌలు రాజు? ఈ రోజు నుంచి నేనే రాజునని అడిగితే ఆపేవాడెవడూ లేడు. కానీ దావీదు తొందరపడలా. దేవుడు ఎప్పుడు పట్టాభిషేకం చేయిస్తే అప్పుడు రాజు అవుతానని సమయాల కొరకు వేచి ఉన్నాడే కానీ తొందరపడలా. దేవుని సమయాల కొరకు వేచి ఉన్నవాడు దేవుని గణపరచువాడు, దేవుని సమయాల వరకు వేచి ఉండనివాడు దేవుని తృణీకరించేవాడు. అమ్మ, అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఇప్పుడు ఆ విషయం చెప్పనా? బైబిల్ దేవుడు కాలానికి సమయానికి అతీతుడు. ఆయన కాలానికి సమయానికి బంధితుడు కాదు. కాలమో సమయమో అతని మీద ఏలుబడి చేయలేవు. కాలం మీద సమయం మీద ఆయన ఏలుబడి చేయగలడు. ఎందుకో తెలుసా? ఆయన సమయంలో పుట్టినవాడు కాదు, ఆయన దగ్గర నుంచే సమయం వచ్చింది. దేవుడు ఉందా? టైం ఉందా? ఆయన వెలుగు కలుగునుగాకని అనగా వెలుగు కలిగెను, వెలుగును చీకటిని వేరు చేసెను, వెలుగుకేమో పగలని పేరు పెట్టెను, చీకటికి రాత్రని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయెను. అంటే దేవునిలోంచి దినాలు మొదలైనాయి. దినాల్లో దేవుడు రాలేదు. దినాల్లో వచ్చిన దేవుళ్ళు దిక్కుమాలిన దేవుళ్ళు. అందులో దైవత్వం ఉండదు. దినాల్లో పుట్టుకొచ్చారు వీళ్ళు. ఏమండి? దినాలకు ముందే ఉండేవాడు దేవుడు, కాలానికి అతీతుడు దేవుడు. కాలము సమయం ఆయన మీద ప్రభుత్వం చెయ్యదు, చెయ్యకూడదు. అటువంటి దేవుడు కాలానికి సమయానికి ఎంత విలువనిస్తాడో చెప్పమంటారా? ఆయన అన్నాడు ప్రసంగిలోని, దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. ఏ కాలంలో ఏది జరగాలో అది చక్కగా నియమించిన వాడు ఆయన. ఏమని రాశాడు సొలొమోను? దేని కాలమునందు అది చక్కగా జరుగునట్లు సమస్తమును నియమించి ఉన్నాడు. కాలానికి సమయానికి అతీతుడైన దేవుడు కాలానికి సమయానికి విలువనిచ్చి ఏ కాలంలో ఏది జరగాలో అదే చేస్తున్నట్ట. ఇలా మీతో చెప్పనివ్వండి, కాలానికి సమయానికి ఎలా విలువనిస్తాడో చెప్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానంగా తాను భూమి మీదకి వస్తాను అని చెప్పాడు. వెంటనే వచ్చాడా? ఎక్కడ ఉన్నారా మీరంతా? ఆదికాండం 3:15లో ఆదాము అవ్వలతో ఏదేని తోటలో స్త్రీ సంతానంగా ఆయన వస్తాడు. ఆయన సర్పకాటు తింటాడు, ఆయన సర్పం యొక్క తలను చెదగొడతాడని రాసింది. ఎప్పుడొచ్చినాడు ఆయన? పౌలు గలతీ పత్రికలో రాశాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ సంతానముగా ఈ లోకాన్ని పంపించాడు. అంటే పరలోకమందున్న దేవుడు ఇక్కడ రావడానికి ఒక టైం పెట్టుకున్నాడు. అప్పుడే వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత మొట్టమొదట పెళ్ళికి పోయినాడు. సేవ మొదలుపెట్టి పెళ్ళికి పోయాడు. పెళ్ళిలో ఏమైపోయిందంట? ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళ అమ్మగారు వచ్చి అన్నారు, బాబు ద్రాక్షరసం అయిపోయింది, నువ్వేదన్నా చేసి పెట్టు అని అంటే ఏమన్నాడు ఆయన? అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు.
తన శిష్యులంతా ఒకసారి ఆయన చుట్టూ చేరి, ప్రభువా యెరూషలేములో పండగ జరుగుతున్నది, వెళదామా అని అడిగారు వాళ్ళు. యేసయ్య అన్నాడు, మీ సమయం ఎల్లప్పుడు మీ యొద్దనే ఉంది, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. చూసారా ప్రతిదాన్ని ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన. చివరికి ఒకసారి అంటాడు, యోహాను సువార్త 17:1 తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే ఏ సమయంలో ఏది జరగాలో అది చక్కగా ఆయన నియమించేవాడు. అటువంటి దేవుడు, అమ్మ వింటున్నారా, ఏ సమయానికి ఏది చేస్తాడో, ఎవరిని నియమించాడో చేసే దేవుడు. సమయానికి కాలానికి విలువనిచ్చినప్పుడు మన సమయానికి కాలానికి విలువనిచ్చి దేవుని సమయాల వరకు వేచి ఉండాలి, కానీ ఊరికే తొందరపడితే ఎట్లా? ఆయనేమో దైవజనుడు టైంకి రాలేదట, ఇతగాడు యాజకుడు అవతారం ఎత్తాడు రాజు అయ్యుండి. కానీ దావీదు ఆ పిచ్చి పని చెయ్యలా. ఎవడండి నన్ను ఆపేవాడంటే ఎవడు ఆపడు, కానీ దేవుడు నన్ను పట్టాభిషేకం చేయించాలి, అప్పుడే నేను రాజుగా నియమించబడాలి. అంతేగాని అంతవరకు నేను అభిషేకించబడ్డ రాజునే కానీ పట్టాభిషేకం చేయబడే రాజుని అవ్వనని 13 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. అమ్మ ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఈ రోజుల్లో కొంతమంది ప్రభు దగ్గరకు వస్తారు, అయ్యా ప్రార్థన చేయండి అంటారు. ఏంటమ్మంటే మా పిల్లకి పెళ్ళి అవ్వలేదు అంటారు. ప్రార్థన చేయించుకున్నారు, నెల అయ్యింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఈ డైలాగ్ అంటే చెప్పనా, ఏం దేవుడు ఏం ప్రభు లేండి, ప్రార్థన చేయించుకున్నాను నా కూతురికి ఏం అవ్వలేదు. అమ్మ ఎంతకాలం కనిపెట్టావు నువ్వు? ముష్టి నెల రోజులు చూసిందట, ఏమో పని అవ్వలేదట. ఏం దేవుడో ఏం ప్రభు అంటుంది. ఇప్పుడు ఆ విషయం మీతో చెప్పనా? మంచి విషయం చెప్తాను వినండి. చాలా మంచి విషయం చెప్తాను వినండి. సమయము కాలం విషయంలో మనం ఎట్లుంటామో చెప్తాను. నీ కూతురు చిన్నపిల్ల ఎంత ఉంది, అది అరే పాప కూర్చో, చిన్నపిల్ల ఇంత ఉంది. ఆ పిల్ల వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నేను ఉల్లిపాయలకు వస్తానే, నేను వంకాయలకు వస్తానే, ఆ కత్తి నాకు ఇవ్వు అంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నా పాప నువ్వు ఉల్లిపాయలు కొయ్యలేవమ్మా, వద్దు తల్లి, ఇగో తాడు తీసుకో, వెళ్ళి తాడాట ఆడుకొని ఇచ్చింది. ఆ చిన్నపిల్ల బయటికి వెళ్ళి ఇక తాడాట ఆడుకుంది. ఇప్పుడు అదే పిల్ల వయసు పెద్దదై 18 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు నీ వయసు ఏమో 40 దాటింది, కొంచెం కళ్ళు కూడా కనబడడం లేదు, ఉల్లిపాయలు కోస్తా ఉంటే కళ్ళలో నీళ్ళెక్కి నువ్వు చెయ్యి కోసుకుంటున్నావు. ఇప్పుడు మళ్ళీ నీ 18 సంవత్సరాల కూతురు తాడు పట్టుకుని రోడ్డు మీదకి ఆడుకోవడానికి వెళ్తుంది. అప్పుడు మీరు నా బుజ్జే, నా కన్నే, నా లొల్లే, నా బంగారమే, ఆడుకో తల్లి ఆడుకోమని మీరు పంపిస్తారా? మీరు ఏమంటారు? పని ఎప్పుడు నేర్చుకోండి, పని చేయి. అత్తవారింటికి వెళ్తే మీ అత్తవారికి ఉంటుందా? ఇంట్లో పని నేర్చుకోపోతే ఎట్లా? కొయ్యి ఉల్లిపాయలు కొయ్యి అని కత్తిపీట నువ్వే ఇచ్చావు. ఏమో చిన్నప్పుడు అడిగింది కదా, ఎందుకు ఇవ్వలేదు? చెయ్యి కోసుకుంటుందని ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఎందుకు ఇచ్చావు? కోప్పడి మరి పని నేర్చుకుంటుందని ఇస్తున్నావు. ఒక చెడ్డ తల్లివి, ఏ సమయానికి ఏది చెయ్యాలో అంత బాగా నీకే తెలిసినప్పుడు, మంచి దేవుడు, ప్రేమగల దేవుడు నీకు ఏ సమయంలో ఏది చెయ్యాలని తెలియదు అనుకుంటున్నావా? తొందరేంటి మరి? బూర్లు అంటుందట ఒక అమ్మ, అప్పుడు నోట్లో పప్పు నానబెడతా ఉంటుంది. తొందర, ఇన్స్టెంట్, అనగానన్ని అయిపోవాలి. దేవుడు అనగానన్ని చేయడు. ఆయనకు తెలుసు దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు సమస్తమును ఆయన నియమించిన దేవుడు. అమ్మ అర్థమవుతున్నదా? ఇప్పుడు చెప్పండి, దేవుని సమయాల వరకు వేచి ఉండని వాడు దేవుని తృణీకరించిన వాడు, దేవుని సమయాల వరకు వేచి ఉన్నవాడు దేవుని గణపరచువాడు. మరి నీ సంగతి ఏంటి? దేవుని చిత్తము చేయడం, రెండవ మాట దేవుని సమయాల వరకు వేచి ఉండడం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, 2 చెప్పాను. మూడవ సంగతి చెప్తాను రండి. మూడవ అనుబంధ నియమం ఏమిటి అంటే, అమ్మా వింటున్నారా మీరంతా? మూడవ అనుబంధ నియమం దేవుని మహిమపరచడం. దేవుని మహిమపరిచేవాడే దేవుని గణపరచువాడు. మళ్ళీ సౌలు విషయానికి వద్దాం రండి. చదువుతున్నాను సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారం వినెను. ప్రియుల అమాలేకీయుల మీదకు దేవుడే యుద్ధానికి వెళ్ళమన్నాడు.
సౌలు వెళ్ళి జయం పొంది వచ్చాడు. వెంటనే ఏం పెట్టుకోవాలి? దైవజనుడిని పిలిచి కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి. బలిపీఠం ఏది? దైవజనుడేడి? కృతజ్ఞత కూడికి. అది ఏం లేవు. ఆ కర్మేల పర్వతం దగ్గరట ఒక శిలాపలకం పాతుకున్నాడట. నేను అనుకుంటాను శిలాపలకం ఎందుకు పాతాడు? శిలాపలకం దేనికి సూచన అంటే నేను అనుకుంటాను ఆ శిలాపలకం మీద రాతెలా ఉండుంటదేమో. శ్రీ 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 బెన్యామీను గోత్రికుడైన ఏలిల మొట్టమొదటి రాజు అయిన సౌలు అమాలేకీయుల మీద పొందిన మొదటి విజయమహో కింద సంతకం కూడా పెట్టాడేమో. ఎవరు మహిమ కొరకయ్యా శిలాపలకం పాతావు? శిలాపలకం పిచ్చోడా? ఎవరు మహిమ కొరకు శిలాపలకం పాతావు? దేవుని మహిమ కొరక. అది అయ్యుంటే బలిపీఠం కట్టుండేవాడివి, సేవకుడైన సమయాన్ని పిలిపించుండేవాడివి, నువ్వు దహన బలి అర్పించుండేవాడివి, దేవుని మహింపరిచి దేవుని గణపరిచుండేవాడివి. దేవుడు లేడు, సేవకుడు లేడు, బలిపీఠము లేదు, బలర్పణ లేదు, శిలాపలకం వచ్చింది. ఇక్కడ శిలాపలకం వింటున్నారా మీరంతా? మరి దేవుణ్ణి అలా తృణీకరించిన వాడు తృణీకరించబడ్డమే న్యాయం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అని. సరే, సౌలు సంగతి తట్టి పెట్టండి. దావీదు దగ్గరికి వెళ్దాము రండి. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు ఒక మంచి అనుభవం చూపిస్తా. చదువుతున్నాను, బాగా చూడండి అలా ఉందో లేదో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 46వ వచనం చూడండి. ఇవ్వండి, గొల్లియాతుతో దావీదు ఈ మాట అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దావీదు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. అలానే ఉందా? ఇంటమా ఎవరున్నారని? దావీదు ఉన్నాడని ఎవడికి తెలియనక్కర్లా. దావీదెవడు? దేవుడున్నాడని తెలియాలి. అంటే ఎవరిని మహింపరిచే మనసు ఉంది దావీదుకు? తన మహిమ పొందాలని మనసు లేదు, దేవుడు మహిమ పొందాలని మనసు ఉంది. అందుకని ఇశ్రాయేలులో దేవుడున్నాడని అందరూ తెలుసుకోవాలి అన్నాడు. ఇప్పుడు అదే విషయం మన వరకు వస్తుంది. బాగా వినండి. దేవుని మహింపరచడానికే బ్రతుకుతున్నామా? పౌలు ఒక మాట అన్నాడు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు భోజనము చేసినను మీరు పానము చేసినను దేని కొరకు చేయాలంట? అక్కగారు ఉదయం తిన్నారు, దేని కొరకు తిన్నారు? ఆకలేసింది, తిన్నాను. ఆకలికి తిన్నాం కాదు, ఆ ఆహారం తిన్నాక దేవుడిచ్చిన ఆరోగ్యం బలముతో నేను దేవుని మహింపరచడానికి బతుకుతాను అనేది ఉండాలి ఆలోచన. నువ్వు తాగినా నువ్వు తిన్నా మరి ఏది చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యాలట. ఎందుకని? నువ్వు ఆయన మహిమ నిమిత్తం సృష్టించబడ్డావు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో భక్తుడు అన్నాడు, నా మహిమ కొరకు నేను సృష్టించిన వారిని నా యొద్దకు రప్పించండి అన్నాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా దేవుని మహిమ కొరకు సృజించబడిన వారు. దేవుని మహింపరచాల్సిందే. దేవుని మహింపరచక తన మహిమ కొరకు బతికిన సౌలు దేవుని తృణీకరించాడు. ఫిలిస్తీన్లతో పోరాటం వచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి అని బతికిన దావీదు దేవుని మహిమపరిచి దేవుని ఘనపరిచిన వాడు. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? ఇది తెలియాలి ఇప్పుడు. అమ్మ, అర్థమవుతున్నదా? ఎవరి మహిమ కొరకు బ్రతుకుతున్నాం, ఎవరి మహిమ కొరకు తింటున్నాం, ఎవరి మహిమ కొరకు త్రాగుతున్నాం, ఎవరి మహిమ కొరకు ఈ పనులన్నీ చేస్తున్నాం, ఇది తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. దేవుని మహిమపరచడానికి కాకుండా నీ సొంత మహిమ కొరకు నువ్వు బతికే మనిషివైతే హేరోదవుతావేమని కొంచెం భయపడు. హేరోదవడం అంటే తెలుసా మీకు? హేరోదు దేవుని మహిమపరచనందున పురుగులు పడి చచ్చాడంట. రాసిందా లేదా? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఈ హేరోదు దేవుని మహిమపరచనందున పురుగులు పడి చచ్చాడంట. ఇలాంటి వచనాలు మనల్ని భయపెట్టాలి. మనం దేవుని భయములోకి రావాలి. సరే, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎన్నొచ్చాయి? మొదటిదేమో దేవుని చిత్తము చేయుట, రెండవదేమో దేవుని సమయాల వరకు వేచి ఉండుట, మూడవదేమో దేవుని మహిమపరచుట. నాలుగో సంగతి చెప్తాను రండి. నాలుగో సంగతి ఏంటనంటే దేవునికి విధేయత చూపుట.
దేవుడు ఎప్పుడు తన పిల్లల దగ్గర నుంచి కోరుకునేది విధేయతని. సౌలుతో చెప్పాడు సమూయేలు ద్వారా, నువ్వు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళు, మనుషులందరినీ కూడా హతము చెయ్యి, ఎవరిని బతకనియ్యొద్దు, పశువులన్నింటినీ కూడా హతము చెయ్యి, ఎవరిని బతకనియ్యొద్దు అంటే అతను యుద్ధానికి వెళ్ళాడు, అందరినీ హతమ చేశాడట. కానీ వాళ్ళ రాజును మాత్రం బతకనిచ్చాడట. ఏం పని వాడితో నీకు చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 8వ వచనం ఇలా రాసింది చూడండి. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. అగగును ఎందుకయ్యా బతకనిచ్చావు నీవు? అందరినీ హతమ చేయమన్నాడు కదా దేవుడు, ఎందుకు బతకనిచ్చావు? నా ధ్యానంలో నాకు అర్థమైన విషయం ఏంటనంటే, అగగును ఎందుకు బతకనిచ్చాడంటే, హలో వినండి, అమాలేకీయుల మీదకెళ్ళి నేను జయించి వచ్చాను, ఇదిగో నా ట్రోఫీ, ఇదిగో నా కప్పు, ఇదిగో నా షీల్డ్ అని అగగును చూపించుకుందామని, తాను పొందిన జయము చూపించుకుందామని అగగును ఒక ట్రోఫీలాగా మిగిల్చుకుందాం అనుకున్నాడు. దేవునికి విధేయత చూపడమేనది? ఆడిందో బతకనిచ్చావు. సరే, తర్వాత జంతువులన్నీ హతమ చెయ్యమంటే క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని కొన్ని ఉంచేశాట. ఇప్పుడు దైవజనుడు సమూయేలు అడుగుతున్నాడు ఈ మాట. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయంలో చూడండి ప్రియమైన స్నేహితు 14వ సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడవని అడిగాను. అందుకు సౌలు అంటున్నాడు, అమాలేకీయుల యుద్ధ నుంచి జనుల బయటను తీసుకొని వచ్చారు. మరి చంపేపోయావా? ఉంచావెందుకు? ఉత్తొత్తిదే దొంగ మాటలు, మనుషులమే తోసేస్తున్నాడు అంతే దొంగరాజు. ఎవడు మనుషులు తెచ్చారు లేపోని, ఎవడు చాలామంది వారు చేసిన తప్పు నొప్పుకోరండి, ఎవరి మీద నెట్టేస్తారు. ఏమయ్యా అహరోను దూడబొమ్మ చేసావంటే నేను చెయ్యలా, మనుషులందరూ బంగారాలు పడేస్తే దూడైపోయిందంట. ఇటు బంగారాలన్నీ పడిస్తే దూడైపోద్దా? చెక్కకుండా, తయారు చేయకుండా, నువ్వు ఆమోదించకుండా ఎవరి మీదో తోసేద్దామనే రకాలు ఉంటారు. ఇక్కడ సౌలు కూడా అంతే. ఎందుకయ్యా జంతువులు ఉంచావంటే జనులు ఉండనిచ్చారయ్యా. చూడండి, జనులు వీటిని తీసుకొచ్చారు, నీ దేవుడని యెహోవాకు బలర్పించుటకు జనులు గొర్రెల్లో ఎడ్లలో మంచి వాటిని ఉండనిచ్చారు, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసేతిమి. మళ్ళీ వాళ్ళు నిర్మూలన చేశారంట, మేమే నిర్మూలన చేసామంటున్నాడు. మేమన్నప్పుడు కలుపుకున్నావుగా. మరి జనులేమో తప్పు చెప్తున్నప్పుడు జనుల మీద నెట్టేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట చేసినప్పుడు మేము చేసామంటున్నాడు. ఏమి దొంగ ముఖమయ్యా నీవు? అమ్మా వింటున్నారా మీరంతా? చాలామంది ఎట్లున్నారు క్రైస్తవులు? ఏమండి, జయం వస్తే మాది, అపజయం వస్తే మీది. మేలు జరిగితే మాది, చెప్పండి, మీరు చెప్పరు. కీడు జరిగితే మీది. అక్కచెల్లులారా వినండి. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఏం పాడు పని చేసావయ్యా నీవు? అగగునా బతకనిచ్చావు, ఈ జంతువులా బతకనిచ్చావని 15:22 ఏమన్నాడో చూడండి. ఒక మాట దైవజనుడు అన్న మాట చూపిస్తాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన సంతోషించునా? ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటను, పొట్టేల కొరవ అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. నువ్వు తిరుగుబాటు చేశావయ్యా. నువ్వు చేసిన తిరుగుబాటు సోది చెప్పడం అనే పాపంతో సమానమయ్యా. నువ్వు అగపరిచేవే మూర్ఖత, అది మాయా విగ్రహాలను పూజించడంతో సమానమయ్యా అన్నాడు ఇశ్రాయేలీల మొదటి రాజుతో. దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపగా సౌలు దేవుని తృణీకరించిన వాడయ్యాడు. మీకు ఒక విషయం చెప్పనా? సౌలు ఒక ఫెయిల్యూర్ కింగ్. చాలా మంచి విషయాలు ఉంటాయి ఆయనలో కూడా, మనం నేర్చుకోవాలి. చాలా మంచి విషయాలు ఉంటాయి ఆయన దగ్గర. కానీ అతను ఫెయిల్యూర్ కింగ్ అనుకున్నాడు. నేను ఏది చేసినా ఇబ్బందే కలుగుతుంది, పాడు బతుకు, చచ్చిపోతాననుకున్నాడు. బైబిల్లో మొట్టమొదట ఆత్మహత్యకు పూనుకున్నాడు ఎవడో చెప్పండి? బైబిల్లో మొట్టమొదట సూసైడ్ కమిట్ చేసుకోవాలనుకుంది ఎవరో చెప్పండి? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు, అభిషేకించబడిన వాడు.
ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అనుకొని అక్కడ ఆయుధాలు పెట్టించుతారు, దాని మీద పడతాను, ఆయుధాలన్నీ కోసేస్తాయి, రక్తం గారిపోతుంది, చచ్చిపోతాను అనుకున్నాడు. ఆయుధాల మీద పడ్డాడు, ఆయుధాలు కొంచెం కోసాయి, కానీ చావు వచ్చింది కాదు. వింటున్నారా లేదా? ఆయుధాల మీద పడ్డాడు, రక్తం కారింది, చావు వచ్చింది కాదు. చావు రాకపోతేను అలాగే ఎవడో పోతున్నట్ట, ఒరే బాబు ఒకసారి రా అన్నాడు. వాడు వచ్చాడు, వచ్చాడు రాగానంటాడు, నేను ఆత్మహత్య చేసుకుని ఇట్లా చావాలనుకున్నాను, ఆయుధాల మీద పడ్డాను, కానీ నా చావు వచ్చింది కాదు. నీ చేతిలో ఈట ఒకటి కనబడుతుంది కదా, దాంతో నన్ను పొడిచి చంపేవా, దాంతో కొంచెం పొడిచి నన్ను చంపేవా అన్నాడు. వాడేమో ఈటు పట్టుకొని మీదకి వచ్చేస్తున్నాడు సౌలుని పొడిచి చంపేయడానికి. అప్పుడు సౌలు అంటున్నాడు, ఒరే ఎలాగ పొడి చంపేలా కనబడుతున్నావు, కానీ ఇంతకీ నువ్వు ఎవడవరా, నీ అడ్రస్ ఏంటి, సచ్చినోడికి నీకు ఆడి అడ్రస్ ఎందుకు, సావబోతున్నాడు కాడి అడ్రస్ ఎందుకు? ఒకవేళ దేవుని ముందు నన్ను చంపాడని చెప్పుకుందాం అనుకున్నాడో ఏం పోడో కానీ అడ్రస్ అడుగుతున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, వాడి చేతిలోనే చచ్చాడు. వాడు అంటున్నాడు, నేను ఎవడనా, అమాలేకీయుడను. అమాలేకీయులు అందరిని చంపేమన్నాడు కదా దేవుడు, మరి అమాలేకీయుల చేతిలో చచ్చాడేంటి? దేవుని పిల్లలకు దేవుడు ఏదైతే చంపేసుకోండి మీ జీవితంలో అన్నాడో అది చంపకపోతే దాంతోనే చస్తాం. దేవుడు మన జీవితంలో ఏదైతే చంపేసుకోమంటున్నాడో దాన్ని మన బ్రతుకులో చంపేసుకోకపోతే దాంతోనే మనం చస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అవిధేయుడై సగం విధేయుడు, సగం అవిధేయుడు, సంపూర్ణమైన విధేయుడు. మీకు అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? సగం విధేయుడు, సగం అవిధేయుడు రెండూ కలిపితే సంపూర్ణమైన విధేయుడు, దేవుని తృణీకరించిన వాడు. మరి దావీదు ఎట్లున్నాడట? పౌలన్న తన ప్రసంగంలో చెప్పాడు దావీదు విధేయతల గురించి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు అన్నా కొన్నా. అమ్మ బైబిల్ చూస్తున్నారా మీరు? ఉద్దేశాలు అన్నా కొన్నా. ఇటమ్మ చెల్లి, ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదు నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు, అనగా నాకు సరిగా విధేయత చూపడం అలవాటైన వాడు. దేవునికి విధేయత చూపని సౌలు దేవుని తృణీకరించేవాడు. దేవునికి విధేయత చూపించిన దావీదు దేవుని గణపరిచిన వాడు. 4 విషయాలు మనం చూసాం. దేవుని చిత్తము చేయడం, దేవుని సమయాల వరకు వేచి ఉండడం, దేవుని మహిమపరచడం, 4వది దేవుని విధేయత చూపడం. 4 వచ్చాయిగా, 5 చెప్తాను రండి. 5వ సంగతి అనుబంధ నియమం ఏంటనంటే దేవుని సేవకునితో అంటి పెట్టుకొని ఉండడం. మీకు మంచి రహస్యం చెప్పనా, గుర్తుపెట్టుకుంటారా? ఒక మంచి రహస్యం చెప్తాను, వినండి. ఒక 4 ముక్కల రహస్యం ఇది, బాగా మనసులో గుర్తుపెట్టుకోండి. మనం దేవుని ఆత్మతో మన సంబంధం ఉండి బ్రతికితే, అమ్మ అక్క చెల్లి వినండి, మన దేవుని ఆత్మతో సంబంధం ఉండి బ్రతికితే మంచి వివేచన మనకు వస్తుంది. దేవుని యొక్క వాక్యముతో సంబంధం ఉండి బ్రతికితే మనకు మంచిగా తీర్మానాలు చేయడం వస్తుంది. దేవుని సంఘముతో సంబంధం ఉండి బ్రతికితే మనకు మంచి భక్తి అబ్బుద్ది. దేవుని సేవకునితో సంబంధం ఉండి బ్రతికితే మంచి క్రమశిక్షణ అబ్బుద్ది. మళ్ళీ చెప్పనా? ఆత్మతో సంబంధం ఉంటే, వింటున్నారా లేదా? ఆత్మతో సంబంధం ఉంటే వివేచన వస్తుంది, వాక్యంతో సంబంధం ఉంటే తీర్మానాలు చేయడం వస్తుంది, సంఘముతో సంబంధం ఉంటే భక్తి అబ్బుద్ది, సేవకులతో సంబంధం ఉంటే క్రమశిక్షణ అబ్బుద్ది. కొంతమందికి సేవకులతో సంబంధం ఉండదు. అమ్మ వింటున్నారా? సేవకులతో వీరికి సంబంధం ఉండదు. ఆ కారణం చేత క్రమశిక్షణ లేకుండా వీళ్ళు గాలికే పుట్టినట్టు, గాలికే పెరిగినట్టు గాలి బతుకుతుంటారు. గాలి క్రైస్తవులు. నేను క్రమశిక్షణ చేసే ఒక దేవుని సేవకుడు నీకున్నాడా?
ఒక స్థానిక సంఘములో కట్టుబడి ఉండి క్రమశిక్షణ కలిగిన భక్తి నేర్చుకుంటున్నావా? ఇది గంభీరమైన ఆలోచన. ఈ సౌలు దేవుని సేవకంతో కనెక్షన్ కట్ చేసేసుకున్నాడు. చూపిస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం, తప్పుడు కొంచెం తగ్గించండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శించ వెళ్ళలేదు. ఏంటట? సౌలు బ్రతిక దినములన్నిటిను సమూయేలు అతను దర్శించడానికి వెళ్ళలేదు. పోనీ దైవజనుడు రాలా, ఎందుకంటే ఆయన ఒకటి చెప్తుంటే నువ్వొకటి చేస్తున్నావు. సేవకుడు కోపగించుకున్నాడు, నీ ఇంటికి రావడం మానేశాడు. మరి నువ్వు పోరాదా? అయ్యా దైవజనుడా, గాడిదలు వెతుకుంటూ పోతే నువ్వు నన్ను కనుగొన్నావు, నువ్వే కదా నన్ను అభిషేకించావు, నువ్వే కదా ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుని చేశావు, నువ్వు రాకపోతే నా బతికేమైపోతుంది అయ్యా, ఏం చెయ్యాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, నాకు నడిపింపు ఉండదు కదా, నువ్వు నా ఇంటికి రాకపోతే ఎలాగని. ఈయన వెళ్ళొచ్చు కదండి ఆయన ఇంటికి. కొంత విశ్వాసాలు ఎలాగుంటారంటే, మీ ఇంటికి మా ఇల్లంత దూరము, మా ఇంటికి నీ ఇల్లంతే దూరం. నువ్వు మా ఇంటికి రావడం మానేస్తే నేనెందుకు నీ ఇంటికి రావాలి? ఎక్కడున్నారా లేదా? బాగా అర్థమవుతున్నట్టుంది మీకు. నువ్వు మా ఇంటికి రావడం మానేస్తే నేనెందుకు నీ ఇంటికి రావాలి? ప్రియులారా, ఇది మంచి వైఖరి కాదు. దైవజనుడు సేవకుడు సరే నేనే తప్పులు చేశాను, ఆ కారణం చేత నా దగ్గర రావడం మానేసి నేనే పోతా అని అనుకోలేదు సౌలు. కట్. నీకు నాకు సంబంధం లేదు. ఒక విషయం చెప్పనా మీకు, సమూయేలుతో సంబంధం తెంచేసుకుని ఇప్పుడు దేవుని యొక్క అభిప్రాయాలు, దేవుని నడిపింపు తెలుసుకోవడానికి ఎక్కడికి పోయాడో తెలుసా అండి? చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 28లో చదువుతున్నాను 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారా ఏమీ సెలవీయటం లేదు ఈయనకి. అప్పుడు ఏం చేశాడంటే సౌలు, మన కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనండి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞివ్వగా వారి చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పి అవ్వ ఇశ్రాయేలీల రాజు, దైవాత్మ కలిగిన రాజు, మొట్టమొదటి రాజు, ఈయనేమో సలహాల కొరకు, నడిపింపు కొరకు కర్ణపిశాచం కలిగిన ఆడదాని దగ్గరికి పోతున్నాడు. ఈరోజు సేవకులతో సంబంధాలు ఉండవు కానీ కర్ణపిశాచాల దగ్గర పోతుంటారు మనోళ్ళు. మీ కర్ణపిశాచాలు చెప్పనా? ఉన్నారా లేదు ఇక్కడ? మన ఎలాంటి కర్ణపిశాచాల దగ్గర పోతుంటారంటే, ఆయన ప్రార్థన చేసి నూనె బుడ్డి ఇచ్చేస్తే జబ్బులు తగ్గిపోతాయి, నూనె బుడ్డి తెచ్చుకుంటుంది కర్ణపిశాచం. అతగాడు కర్ణపిశాచం, ఈయన ఒక పెద్ద వైద్యం, నూనె ఒక పెద్ద వైద్యం. అతను అమ్ముతున్నాడటండి రుమాల గుడ్డలు, అవి కొనుక్కుంటే జబ్బులు పోతాయంట. వెళ్ళి రుమాల గుడ్డలు కొనేసుకోవటం. అక్కడికి 7 వారాలు వెళ్తేనటండి రోజులు బాగుంటాయటండి. 7 వారాలు పావట. కర్ణపిశాచాలు దగ్గర పరిగెడుతుంటారు. దేవుని సంఘము, దేవుని సేవకుడు, దేవుని వాక్యంతో కనెక్షన్స్ ఉండవు వీళ్ళకు. వింటున్నారు లేదు? సిగ్గు లేకుండా, బిడియపడకుండా వినండి. ఒక ఆడపిల్ల ముందుకెళ్ళి, ఒక రాజువి, అభిషేకించబడిన వాడివి, అమ్మా నాకేదో చెప్పవా, ఒక సలహాను అడుక్కోని బతుకొచ్చిందేంటి? వింటున్నారా లేదా? ఈరోజు మీ కర్ణపిశాచ దగ్గర ఉంటాయి. ముందు వదులుకోండి. దేవుని సంఘముతో, సేవకులతో సంబంధాలు కలిగి ఉండి క్రమశిక్షణ గల జీవితం నేర్చుకోవాలి మనం. దావీదు అట్లా చేయలేదండి. చూపిస్తాను చూడండి దావీదు ఎట్లా చేశాడో. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం చూడండి 32వ వచనం చదువుతున్నాను. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలిపించండి, వారి దగ్గర నుంచి నేను సలహా తీసుకోవాలి. మంచం పట్టేశాడండి, చచ్చిపోతున్నాడండి. చచ్చే వరకు దేవుని సేవకులతో సంబంధాన్ని తెగేసుకోలేదు. నాతానుతో సంబంధం ఉంది,
అమ్మా వింటున్నారా? మనం చదివిన వచనంలో సాదోకుతో సంబంధం ఉంది, బెనాయాతో సంబంధం ఉంది. దేవుడు ఇచ్చిన దేవుని యొక్క నడిపింపగలిగిన ఆ సేవకులతో కనెక్షన్ తెచ్చుకోలేదు చచ్చే వరకు దావీదు. వింటున్నారా లేదా మీరు? దేవునితో సంబంధం ఉండి బతికిన వాడు, దేవుని కనపరచువాడు, దేవుని సేవకులతో సంబంధాలు తెంచుకున్నవారు, దేవునిని తృణీకరించువారు. సౌలు తృణీకరించాడు, దావీదు గణపరిచాడు. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 5 చెప్పా. 6 చెప్తాను వినండి. 6వ సంగతి, 6వ అనుబంధ నియమం అదేంటనంటే దేవుని యుద్ధములు చెయ్యుట. సౌలు యుద్ధాలు ఒకసారి లిస్ట్ చెప్పండి. మొట్టమొదటి యుద్ధం, అమ్మ వింటున్నారా లేదా, ఫిలిస్తీన్లతో చేశాడు. తర్వాత అమాలేకులతో చేశాడు. తర్వాత యుద్ధం మళ్ళీ ఫిలిస్తీన్లతో చేశాడు. ఇక తర్వాత యుద్ధాలన్నీ దావీదుతో చేశాడు. ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం ఏంటమ్మా నీకు? ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం ఏంటయ్యా నీకు? నిన్ను ఎవరితో యుద్ధం చేయడానికి దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు? చెయ్యి, నీ చేతనైతే. యుద్ధం చెయ్యి, హిత్తీలతో యుద్ధం చెయ్యి, హివ్వీలతో యుద్ధం చెయ్యి, గిర్గేషీలతో యుద్ధం చెయ్యి, అమోరీలతో యుద్ధం చెయ్యి, యబూసీలతో యుద్ధం చెయ్యి, పెరిజీలతో యుద్ధం చెయ్యి, ఫిలిస్తీన్లతో యుద్ధం చెయ్యి, అమ్మోనీలతో యుద్ధం చెయ్యి, మోయాబీలతో యుద్ధం చెయ్యి. వీళ్ళ కదా దేవునికి శత్రువులు. వాళ్ళతో యుద్ధాలు మానుకొని ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం ఏంటండి? వింటున్నారా లేదా? ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధాలు పెట్టుకుంటే బయట యుద్ధాలు మానేసి విచక్షణ జ్ఞానం పోతుంది మనకి. మళ్ళీ చెప్పనా? బయట వాళ్ళతో దేనితో యుద్ధం చెయ్యాలి సరేలేండి, మళ్ళీ మనుషులతో యుద్ధాలు అనుకుంటారు. మళ్ళీ ఇది చెప్పేయాలి ఇక్కడే, మన మనుషులతో యుద్ధాలను చేసే వాళ్ళం కాదు. అయితే మన పోరాటం సాతానుతో, లేదా మన పోరాటం లోకముతో, లేదా మన పోరాటం మన శరీరంతో. మన చేతనైతే ఈ మూడింటితో యుద్ధం చెయ్యాలి. అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం ఏంటి? అత్తమ్మతో యుద్ధం కోడల పిల్ల లేపింది, కోడల పిల్లతో యుద్ధం అత్తమ్మగారు లేపారు. వింటున్నారా లేదా? అన్నదమ్ముడితో యుద్ధం ఇంట్లో అన్నదమ్ములు ఎత్తారు. సంఘములో సహోదరుల మధ్య యుద్ధం సహోదరులు లేపారు యుద్ధం. సంఘములో సహోదరుల మధ్య యుద్ధం సహోదరులు లేపారు యుద్ధం. అసలు ఎవరితో యుద్ధం చెయ్యాలని భూమి మీద ఉంచాడు మనల్ని. మనం ఎవరితో యుద్ధాలు చేస్తున్నాము? ఏమయ్యా సౌలు, నీ యుద్ధం చేయవలసింది ఎవరితో? అవి మానేసి ఇంట్లో ఉన్నోడు దావీదుతో యుద్ధం మొదలెట్టావేమి? చెప్తాను ఇప్పుడు చూడండి. ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధాలు మొదలు పెడితే విచక్షణ జ్ఞానం పోయి మాట్లాడుతాం మనం. సౌలు కూడా అలాగే మాట్లాడాడు. చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 20వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. సౌలు యోనాతాను మీద అంటే కొడుకు మీద బహుగా కోపబడి, ఆగడగట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావరా? విచక్షణ జ్ఞానం కోల్పోయి అభిషేకించబడిన వాడు, ఇశ్రాయేలు రాజు, దైవాత్మ కలిగి ఉండవలసిన వాడు అమ్మ కొడుకుని తిట్టినప్పుడు ఎవరిని తిడుతున్నాడు? తిట్టుకుంటే కొడుకుని తిట్టుకోరాదా? ఈ మగాళ్ళకే మాయిదారు రోగమో. పిల్లలు తిట్టాలనుకోండి అమ్మకేసి తిడుతుంటారు. మీ అమ్మమ్మ లాంటిదిరా, మీ మేనమామ ఇలాంటోడురా, మీ పిన్ని ఇలాంటిదిరా, మీ అమ్మ ఇలాంటిదిరా. అరే నీ కొడుకునో కూతుర్నో తిట్టుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్ల అమ్మ తరపుని వేసుకుని తిడతామే మగ మహారాయిల్లారా. ఏమండి ఆ తల్లి వైపోలు బంధువులు వేసుకుని తిడతావే? ఏమి నీ వైపోలంతా దేవదూతలా? మీ తమ్ముడు మీ చిన్నాన్న లాంటోడురా, మీ మేనత్త లాంటోడురా, మీ నాన్నమ్మ లాంటోడురా అని నీ వైపోలు వేసుకుని తిట్టమే. ఇది మగాళ్ళకున్న మాయిదారు రోగం. మొదన స్టెప్ మగాళ్ళు తిట్టవలసి వస్తే భారీ వైపోల మీదకి వెళ్ళిపోతాడంటో వాళ్ళు చవకైపోయారు ఈయనకి. కాకపోతే మగాళ్ళు ఏమనుకోకండి, మన రోగమే చెప్పా. తిట్టవలసి వస్తే పిల్లల్ని తిట్టుకోవచ్చుగా, కోప్పడొచ్చుగా. ఆడపిల్ల వైపు భారీ వైపుల మీద వెళ్ళిపోతా. మీ పిన్ని లాంటిదిరా, మీ మేనమామ ఎట్లాంటోడురా, మీ పెద్దమ్మ లాంటిదిరా, మీ అమ్మమ్మ లాంటిదిరా. ఈయన గారు తరుపులని పెద్ద దేవదూతలై కూర్చున్నారు దిక్కుమాలినోళ్ళు.
వింటున్నారా లేదా? ఇప్పుడు యోనాతాన్ని తిట్టుకోవాలనుకుంటున్నాం. దావీదుతో స్నేహం చేసినందుకు యోనాతాన్ని కాపాడు. ఆగడగుట్టు దాని కొడుక అని నీ భార్యను ఆగడగుట్టుదంటావే, నీకు నువ్వు నీ తల్లి మానవులుగా సిగ్గు కలుగునుగా కంటున్నాడు. అభిషేకించబడిన వాడు విచక్షణ జ్ఞానం కోల్పోయాడేంటండి? ఇంట్లోతో యుద్ధాలు పెట్టుకుంటే విచక్షణ జ్ఞానాలు పోతాయి. కుటుంబంలోనైనా సంఘంలోనైనా లోపలున్నోళ్ళతో మనం పోట్లాడి పెట్టుకోకూడదు. వింటున్నారా లేదా మీరు? అర్థం అవడం లేదు మీకు? అర్థమవుతుందమ్మా? మరి దావీదు ఎవరితో పెట్టుకున్నాడు యుద్ధం? ఫిలిస్తీన్లతో చేశాడు, అమాలేకులతో చేశాడు. అమ్మ ఆలకిస్తున్నారా? వినండి. ఆయన మోయాబీలతో చేశాడు. అమ్మ వింటున్నారా ఈ మాట? అమ్మోనీలతో యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధాలు చేయాలో వాళ్ళతోనే చేశాడు. దావీదు సౌలు మీద ఎప్పుడైనా యుద్ధం ప్రకటించడం చూశారా? దావీదు సౌలు మీద యుద్ధం ప్రకటించడం ఎప్పుడైనా చూశారా? లేదు. పోనీ ఇదే దావీదు అబ్షాలోము మీద యుద్ధం ప్రకటించడం చూశారా? ఇంట్లో యుద్ధం ఏంటండి? వాళ్ళ దగ్గర పారిపోతున్నాడు కానీ యుద్ధం ఆడడానికి ప్రయత్నం చేయటంలా. ఆత్మ సంబంధాలు అలాగే ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళతో దెబ్బలాట్లో పెట్టుకోరు. ఏమమ్మా అత్తమ్మ గారు, నీ కోడలి పిల్లతో దెబ్బలాటేంటి? ఏమమ్మా కోడలి పిల్ల, మీ అత్తమ్మతో నీకు పోట్లాటేంటి? మా ముందుకు వచ్చినప్పుడు ఎంత సాత్వికమైన చెల్లో ఈ కోడల చెల్లి, కానీ ఇంటికి వెళ్ళాలి, అత్తమ్మని అడగాలి, మీ కోడల పిల్ల సంగతి ఏంటో. ఆ కోడలు కుక్క అంటుంది ముసలిది. కొంతమంది అత్తమ్మలు మా మధ్యకు వచ్చినప్పుడు సంఘాల్లో మాకు ముదిరిన దేవదూతలా కనబడతారు. దేవదూతమ్మలు వీళ్ళు కోడల్ని అడగాలి, ఏంటమ్మా మీ అత్తమ్మ సంగతి, ఆంటీ సంగతి ఏంటనంటే, అమ్మో అత్త రాక్షసా అంటది. కోడల పిల్లకేమో అత్తమ్మ రాక్షసి, అత్తమ్మ గారిగా కోడల పిల్ల కుక్క. వీళ్ళు మా సంఘాల్లో తగలడతారు. మళ్ళీ వచ్చి రొట్టె విరుస్తారు, మొక్క తింటారు, ద్రాక్షరసం నోట్లో వేసుకొని తాగేస్తారు, సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు. ఏమి నంగనాచులు రా నంగనాచులు. నంగనాచులు అంటే వేషధారులు. మళ్ళీ ఏదో అనుకునేరు బాబోయ్. చెప్పండి, ఎవరితో మన యుద్ధం? కూర్చోవాలా? ఎవరితోనండి మన యుద్ధాలు? ఇంట్లో ఉన్న వాళ్ళతో పోగొట్టుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోయే డేంజర్ ఉంది. జాగ్రత్త. సౌలు దావీదుతో యుద్ధం పెట్టుకున్న తర్వాతనే మరికొంచెం క్షీణ దశకు వెళ్ళిపోయాడు ఆయన. దావీదు అన్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళతో యుద్ధం ప్రకటించలేదు. వాళ్ళు యుద్ధం ప్రకటించుకొని వాళ్ళు చంపాలనుకుంటే చంపాలనుకొని, కానీ దావీదు వెరీ స్పెషల్, చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. అమ్మ వింటున్నా? సౌలు చెయ్యవలసిన దేవుని యుద్ధాలు చెయ్యక దేవుని తృణీకరించాడు. దావీదు చేసిన దేవుని యుద్ధాల వలన దేవుని ఘనపరిచాడు. ఎన్నొచ్చాయి? 6. ఇంకా 4 నరవడానికి 3 నిమిషాలు ఉంది. మీ కర్మ. వినండి ఇంకోటి. 4:30 అయ్యి ఆపేవాడినే. ఇంకా 3 నిమిషాలు ఎందుకో బాకీ వచ్చింది. మధ్యలో డిస్టర్బ్ చేయలేదు కనుక నేను డీవియేట్ అవ్వలేదు కాక 3 నిమిషాలు మిగిలింది. ఓకే, 7వ విషయం చెప్తాను వినండి. 7వ అనుబంధ నియమం ఏంటంటే, ప్రధాన నియమం కింద దేవుని మందిరం మీద శ్రద్ధ. ఏంటమ్మా? ఇద్దరికి ఒకటే వచనం, ఎందుకంటే 3 నిమిషాలు ఉందిగా. ఇద్దరికి ఒకే వచనం చూపిస్తా. నాతో రండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయానికి రండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం తెరవండి, చూపిస్తాను. దేవుని మందిర ఆసక్తి, దేవుని సేవాశక్తి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 3వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యుద్ధ కొంచెం వత్తమరండి. సౌలు దినములలో దాని యుద్ధ మన విచారణ చేయకయే ఉంటమి. రాజైన సౌలు దినములలో దేవుని మందిరము లేకుండా, ఆ మందిరం దగ్గర ప్రార్థన లేకుండా అయిపోయాం. ఇగో నేను రాజునవుతున్నా, రండి దేవుని మందిరాన్ని మన మధ్యలో తీసుకుని వద్దాము అన్నాడు దావీదు. చూసారా అండి? అమ్మ ఆలకిస్తున్నారా? సౌలు దేవుని మందిరం మీద ఆసక్తి లేక దేవుని తృణీకరించాడు. దావీదు దేవుని మందిరం మీద ఆసక్తి ఉండి దేవుణ్ణి ఘనపరిచాడు. ఎంతకంటే ఏం చెప్పను. ఇప్పుడు మీ దగ్గరకు వస్తా. దేవుని మందిరం అంటే ఆసక్తేనా?
దేవుని మందిరం అంటే ఆసక్తేనా? దేవుని మందిరంలో కనబడతామా? మళ్ళీ కొంపదీసి ఆదివారం వస్తున్నాం కదండి అనకండి. బైబిల్ స్టడీ ఉంటుంది, లేదా ఉపవాస ప్రార్థన ఉంటుంది, లేకపోతే సంఘములో సేవకుల చేత నియమించబడిన నియామక కూడికలు ఉంటాయి, వస్తామా? ఆదివారం రావడమే పెద్ద ఎక్కువ, బొగ్గల బల్లెలు గట్ట ఆదివారం రావడమే పెద్ద ఎక్కువ. బొగ్గపోటు పొడిచే పల్లోడు కొట్టినోడు లేక ఈ మహాతల్లికి. ఎప్పుడు నేర్చుకుంటావక్క? నీకు నీ పిల్లలకు మేలు కలిగే ఆ దీవెన సంపాదించుకోవడానికి నువ్వు తల్లిగా, నువ్వు తండ్రిగా దేవుని మందిరంలో కనబడపోతే ఎట్లా? ఆవు పొలములో మేస్తే దూడ ఒడ్డును మెయ్యునా? తల్లిదండ్రులైన మీరు దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధించడం రాకపోతే మీ పిల్లలు కనబడతారా? ఈ మధ్య ఒక ఆమె ఏడుస్తుంది, అనయా అని ఏడుస్తుంది. నేను ఆవిడ ఒంటరిగా చెప్పాల, మందిరంలోని మెసేజ్ మధ్యలో చెప్పా. ఏమన్నాను తెలుసా? మీతో కలిసి మీ పిల్లల మందిరంలో కనబడాలి అనేది చెప్తున్నాం. చదువుకు దూరం వెళ్తే అది వేరే విషయం. ఇంట్లోనే ఉన్నప్పుడు మీ పిల్లలు తెచ్చుకోరు మీతో కలిసి. ఇప్పుడే ఏడ్చింది సిస్టర్ గారు. ఏంటంటే వాడు కొంచెం మత్తులు ఎక్కించుకొని తాగుతున్నాడు, మరి గంజాయి కూడా వేసుకుంటున్నాడట. మోటార్ బైక్ మీద పోతా పోతా ఆ రాత్రి మంచం మీద పడుకున్న ఒక ఆడపిల్ల కాలుకి గుద్దిపోయాడు. వాడు గుద్దిపోయాడు. వీళ్ళేమో క్రిస్టియన్ ఫ్యామిలీ, ఆ పిల్లలేమో మంచి హైందవ కుటుంబం. వాళ్ళ బంధువులు వాళ్ళ పెద్దలంతా కలిసి వాడు కనబడితే చంపేస్తామంటున్నారట. ఇప్పుడు ఇంట్లోంచి పారిపోయి 2 నెలలు అయిపోయింది. లబోదిబోమని ఏడుస్తుంది. ఏడుపు ఎందుకు వచ్చింది? ఈ రోజున మందిరానికి కొడుకుని తెమ్మంటే తెచ్చేది కాదు. ఇక్కడ చాలా మందికి అదే చెప్తున్నా, మీరు మీ పిల్లల్ని దేవుని మందిరం నడిపించుకోకపోతే, మీరు క్రమంగా రాకపోతే, ఆవు పొలంలో వేస్తే దూడ ఒడ్డున మెయ్యదు. నువ్వు మందిరం ఎగ్గొట్టే దొంగవైతే నీ పిల్లలు మందిరం ఎగ్గొట్టే దొంగలవుతారు. నువ్వు దేవుని వాక్యం విన తల్లివైతే నీకు దేవుని వాక్యం వినదు. నీ కుటుంబానికి నువ్వే అరిష్టం తెచ్చుకుంటావు, నష్టం తెచ్చుకుంటావు. వినండి ప్రియులారా, దేవుని మందిరమును ఇష్టపడిన దావీదు దేవుని గణపరచువాడు, దేవుని మందిర పరిచర్యను లెక్క చేయని వాడు దేవుని తృణీకరించేవాడు. అయిపోయింది. ఇప్పుడు దేవుడు నియమం పాటించాలిగా. ఏంటి నియమం? నన్ను గణపరచువారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించేస్తానన్నాడు. సౌలుని ఎలా తృణీకరించాడో చెప్పనా? దేవుని యొక్క చిత్తం చేయడం రానోడు, దేవుని సమయాల వరకు వేచి ఉండని వాడు, దేవుని మహిమపరచినటువంటి వాడు, దేవునికి విధేయత చూపని వాడు, దేవుని సేవకులతో అంటుకట్టబడి ఉండని వాడు, దేవుని యుద్ధాలు చేయటం మానేసిన వాడు, దేవుని మంది శ్రద్ధ లేని వాడు నన్ను తృణీకరించిన వాడు. నేను తృణీకరిస్తున్నా. సౌలు గురించి దావీదు అన్న మాట మనలో ఎవరి గురించి దేవుడు ఆ మాట అనకుండా ఉండును గాక అనుకుంటాను. ఏమన్నాడు తెలుసా? సౌలుకు నా కృపను దూరం చేస్తున్నాను. కృపే దూరం అయితే బతికే ఉందండి భక్తిలో. సౌలుకు దేవుని కృప దూరం అయిపోయిందంట. దేవుని చిత్తం చేయటంలో, దేవుని సమయాల వరకు వేచి ఉండడంలో, దేవుని మహిమపరచడంలో, దేవుని సేవకులను అంటి పెట్టుకుండడంలో, దేవునికి విధేయత చూపడంలో, దేవుని యుద్ధాలు చేయటంలో, చివరికి దేవుని మందిరం పని మీద శ్రద్ధ చూపిన దావీదు దేవుని గణపరిచాడు గనక, దేవుడు ఎంత గణపరిచినాడు అయిందంటే, అమ్మ వింటున్నారా? మెస్సియాగా ఆ దేవుడు ఒక వంశములో పుట్టవలసి వస్తే దావీదు వంశాన్ని ఎంచుకున్నాడు. ఆ మెస్సియా భూమి మీద పిలిపించుకోవలసి వస్తే దావీదు కుమారుడని పిలిపించుకున్నాడు. అక్కడతో దావీదు ఘనత ఆగల, అక్కడతో దావీదు ఘనత ఆగల. ఇంటికెళ్ళా చదువుకోండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకమంతా యేసును ఆరాధిస్తుంటే పరలోకములో దావీదు పేరు మారుమ్రోగుతుంది. దావీదుకు వేరు చిగురైన యోధా గోత్రపు సింహమైన ఈ గొర్రె పిల్లకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావము యుగయుగములు ఆయనకే కలుగునుగాకని పరలోకపు ఆరాధనలో, యేసయ్యను ఆరాధించే ఆరాధనలో దావీదు పేరు ప్రస్తావనకు వస్తుంది. అక్కడ వరకు గణపరిచాడు. అక్క చెల్లి వింటున్నారా? ముగించేస్తున్నాను, వినండి. నేను మీ తండ్రినైతే మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే మీరు నా దాసులు దాసురాండ్రైతే,
నాకు భయపడేవాడెక్కడా ఉదయం చెప్పా. ఇప్పుడు అడుగుతున్నాడు అదే దేవుడు, నన్ను గణపరచువారెక్కడా అని అడుగుతున్నాడు. గణపరచడం వచ్చా? నేను 7 చిన్న నియమాలు చెప్పాను. ప్రధాన నియమం కింద ఏలీకి వచ్చింది సందేశం, లెక్క చెయ్యలా. ఆ సందేశాన్ని గుణపాఠంగా సౌలు నేర్చుకోవాలా. కానీ దావీదు నేర్చుకొని తన జీవితాన్ని అతను మేలుకరంగా మార్చుకోగలిగాడు. ఈ సాయంకాలపు వేళ ఈ 7 విషయాలలో దేవుని గణపరుస్తూ దేవుని గణపరచుదాం. దేవుడు నిన్ను గణపరచక మానడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తున్నా. నేను రక్షించబడిన తొలి రోజుల్లో ఇంట్లోంచి గెంటేస్తేను ఒక చర్చిలో ఉండి అన్ని పనులు చేసేవాడిని. ఈ మధ్య అంతా మాకు పరిచర్య చేస్తున్నారు కానీ బాబు నేను పరిచర్య వచ్చినోడిని తొడ్డవచ్చు, తడిగొడ్డ పెట్టడం వచ్చు, ఓడవటం వచ్చు, బలలేయడం వచ్చు, కరపాలు వేయచ్చు. ఈ మధ్య మాకు ఎక్కువ పరిచర్య చేస్తున్నారు తమ్ముళ్ళు. నేను అక్కడి నుంచి మొదలెట్టా భక్తి. అయితే మా మందిరంలో ఒక ఆయన ఉంటాడు, ప్రసాద్ అతని పేరు. ఉత్త ప్రసాద్ కాదు, అందరు రక్షాప్రసాద్ అని పిలుస్తారు. ఆయన ఆదివారం అయితే అందరికంటే ముందు వచ్చేసి మొత్తం అంతా గొడ్డ పెట్టేసి కుర్చీలు వేసేసి తాగడానికి నీళ్ళు పెట్టేసి ముందు అందరికంటే ముందు మోకరించి ప్రార్థన చేసుకునేవాడు మా రక్షాప్రసాద్. నేను మా పాస్టర్ గారితో అన్నాను, పాస్టర్ గారు రక్షాప్రసాద్ ఎంత యోగ్యుడో, భక్తి అంటే అతని దగ్గర నేర్చుకోవాలి, మందిరం అంటే పిచ్చండి ఆయనకి అని అంటే మా పాస్టర్ గారు అన్నారు, స్వామి ఆదివారం ఇతను ఇంత చక్కగా పనిచేస్తాడు కానీ ఆదివారం ఆయనకి భోజనం ఉండదు తెలుసా అన్నారు. ఏమండి ఎందుకని అంటే ఆదివారం బండేయడం లేదట, భార్య ఏమో భోజనం పెట్టదంట, చర్చికి పోతున్నామని. మరి సోమవారం నుంచి శనివారం ఎవరు సంపాదించి పెట్టారు? ఈయన సంపాదించి పెట్టినంత బాగా తింటది మహాతల్లి. కానీ వింటున్నారా లేదా? ఏమండి ఆదివారం బండేయడంట, అందుకే ఆ రోజు ఇంట్లో భోజనం పెట్టదంట. ఆవిడంటే విజయనగరం కంటోన్మెంట్ ఏరియాలో గెంజిపేటలో చాలామంది హడల్ చీరకొచ్చి ఇట్లా దోపిందంటే అవతలోడు ఎవడైనా అవుటే. మా అక్కంత గంపనూరామె భయంకరమైన ఆవిడంటే భయపడతారు అందరూ. ఈ భర్త కూడా కొంచెం భయమేనేమో, ఇక ఆదివారం తిండి లేకుండా ఉంటాడు అని చెప్పారు. నేను అన్నాను, మరి నాతో పాటు భోజనం చేస్తానండి ఆయనకి, ఏదో గ్లాస్ బియ్యం పెట్టుకుంటా, దానికి అడిషనల్ ఒక గ్లాస్ బియ్యం పెడతా, ఏదో ఒకటి మీరు ఇస్తారు కదా మీకు కలిసి తింటామని అంటే అతనికి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, స్వామి నువ్వు వాళ్ళు చెప్పిన భోజనానికి రాడు ప్రసాదం అన్నారు. అడిగి చూస్తానని అడిగితే నీకెందుకు బాబు కష్టం, ఇంట్లో ఉంటుంది అంటున్నాడు. నాకు తెలియదు అనుకోవాలి వాళ్ళ ఇంటి గొడవ. పోనీ ఉంటే రాత్రి తిందువులే ప్రసాద్ అన్న, నాకు ఫెలోషిప్ లేదు, నాతో కలిసి భోజనం చేయరాదా అంటే ఇక నాతో పాటు ప్రతి ఆదివారం నాతో కలిసి ఉండేవాడు. ఏమంటే గాడ్ సర్వెంట్ ఆయన, ఏదో సాంబారు కూర పెట్టేవాడు, మేము కొంచెం అన్నం తినేవాళ్ళం, కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. మంచి ఫెలోషిప్ రక్షాప్రసాద్తో నాకు. తర్వాత నాకు ఉద్యోగం వచ్చి నేను వెళ్ళిపోయా. తర్వాత 2 సంవత్సరాలు అయింది అక్కడ పోలేదు, ఏదో పని మీద వచ్చా మళ్ళీ అక్కడికి. వచ్చి నేను సిటీ బస్ కొరకు యువతలు నిలబడ్డాను. అవతల మా ప్రసాద్ నిలబడ్డాడు. నాకు అనుమానం ఉంది మా ప్రసాద కాదని, ఎందుకంటే మా ప్రసాద్ హాఫ్ నెక్ వేసుకుంటాడు, ఒక మురికి పట్టినటువంటి టీషర్ట్ వేసుకుంటాడు, రక్షాతో ఉంటాడు. ఇప్పుడు ఆయన అట్లా కనబడ్డంలా, చేతిలో క్యారేజు, ఒక ఎంప్లాయీలా కనబడుతున్నాడు. మా ప్రసాద కాదని నేను చూస్తున్నా, మా స్వామిబాబు కాదని ఆయన చూస్తున్నాడు. మొత్తం చూపులు కలిసాయి, నవ్వుతూ గబగబ వచ్చేస్తున్నాడు. ఏంటన్నా ప్రసాద్ అన్నా బాగున్నావు అంటే బాగున్నా అన్నా, ఏమిటి వాళ్ళకం ఇలా తయారయ్యావు ఆఫీసర్ లాగా అన్నాను. దేవుడు నన్ను దీవించాడు స్వామిబాబు, నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. నేను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నా, ఇగో అటువైపు కోరుకొండ వైపు ట్రాక్ మీద పనిచేయడానికి వెళ్ళాలి, నేను క్యారేజ్ పట్టుకుని వెళ్తున్నా, అక్కడ బట్టలు మార్చుకుంటాను, డ్యూటీకి వెళ్తున్నాను అన్నాడు. చాలా సంతోషం ప్రసాద్, చాలా సంబరం అయిపోయింది నేను చూశాక అని చెప్పి నా పనులన్నీ చూసుకొని, ఏమండి మా సేవకుడు ఆయన్ని కలిసా, నేను ఇట్లా ప్రసాద్ని కలిశానండి రోడ్డు మీద, ఉద్యోగం వచ్చిందంట కదనంటే మా సేవకుని నోట వచ్చిన మొదటి మాట, స్వామి తన్ను గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు, తను తృణీకరించే వారిని దేవుడు తృణీకరిస్తాడు. ఈ మాట ఎంత నిజమైందో ప్రసాద్ జీవితంలో. ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ మందిరాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, సేవను ప్రేమించాడు, దేవుని గణపరిచాడు. దేవుడు ప్రసాదాన్ని గణపరచక మానలేదు. ఇప్పుడు చెప్పండి, చివరి మాట చెప్పనా, నన్ను గణపరచు వారిని
పరిచదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. నేను మీ తండ్రినైతే మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే మీరు నా దాసులైతే నన్ను గణపరచువారు ఏరి అంటున్నాడు. దేవా, నేను గణపరిచే వాళ్ళం ఈ గ్రామంలో మందిరం ముందు కూర్చున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నామని చెప్పగలిగితే సంతోషం. లేకపోతే ఉందాం ఆయన గణపరచడం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. గల తండ్రి, దయగల దేవా, నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. నీ దాసుడు ఈ ప్రాంతాల్లో పడుతున్న ఈ ప్రయాసలో, మీరు అనుగ్రహించిన ఈ పరిచర్యలో, ఈ ఒక్క దినపు కూడికలో, ఈ మధ్యాహ్నం సుమారు 1.5 గంటల పైగా నీ మాటలు మేము వింటూ వచ్చాం. నేను గణపరచడం మేము నేర్చుకోవలసి ఉంది. నీ భయం మేము ఎలా నేర్చుకోవాలో, నేను గణపరచడం అలానే నేర్చుకోవాలి. మాలో ఎవరము సవులు వంటి వారము కాక, నీ కృపకు దూరం కాక, అయ్యా నేను గణపరిచే ఆ మెట్టులోనికి దావీదు వలె నడిపించుము. నీ చిత్తము చేయడం మాకు నేర్పించండి. నీ సమయాల కొరకు వేచి ఉండడం మాకు నేర్పించండి. దేవా, నేను మహిమపరచడం మాకు నేర్పించండి. నీకు విధేయత చూపడం మాకు నేర్పించండి. నీ సేవకులతో అంటుకట్టబడి ఉండడం మాకు నేర్పించండి. నీ యుద్ధాలు చేయటం మాకు నేర్పించండి. నీ మందిరం మీద మక్కువతో బ్రతకడం మాకు నేర్పించండి. రాత్రి ఉన్న సువార్త కూడెక్కు మమ్మల్ని సిద్ధపరచండి. మహిమ మీరు మాత్రమే పొందండి. యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగా